ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధా కదితా సిద్భిః యయా వస్తు ఉపలభ్యతే. ఈ శాస్త్రం మీద అచంచలమైనటువంటి విశ్వాసము ఏర్పడడానికి ముందు ఆ విశ్వాసము బాగా నిలబడింది అనడానికి అగ్ని పరీక్ష ఉంటుంది. ఈయన యొక్క విశ్వాసము ఇక చిక్కు చెదరదు, అది బాగా నాటుకుంది ఆయన మనస్సులో. ఆయనకి ఇప్పుడు ప్రియము శ్రియము ఈ రెండిటి మధ్యలో ప్రియము వైపుకి మొగ్గడు, శ్రియం వైపుకే మొగ్గుతాడు. అంటే ఆయన మనసుకి సంతోషం కలుగుతుంది కదా అని, ఇంద్రియాలకి సంతోషం కలుగుతుంది కదా అని ఒక పని ఎట్టి పరిస్థితుల్లో చేయడం. అది శాస్త్రం అంగీకరించింది, గురువుగారు అంగీకరిస్తారు, అంతే చేస్తాడంతే. అది అలా నాటుకోనేటప్పుడు దానికి పూర్వాంగం ఒకటి ఉంటుంది, విపరీతమైనటువంటి సంఘర్షణ నడుస్తుంది. ఈ దేని కొరకు సంఘర్షణ అంటే, ఎప్పుడూ మనిషి జీవితంలో ఆ స్థాయికి ఎదిగి నిలబడ్డాడు అని నిర్ణయం చెయ్యడానికి ముందు జరిగేటటువంటి పెద్ద సంఘర్షణ లోపల ఈ రెండిటి మధ్య జరుగుతూ ఉంటుంది. శ్రియం ప్రియం. ప్రియం అంటే మనసుకి సంతోషంగా అనిపించింది, ఆ పని చేశాను అనుకోండి నా మనసు సంతోషిస్తుంది. మనసు సంతోషించాలి అంటే 5 కిటికీల్లోంచి దాని కార్యాన్ని చక్కబెట్టుకుంటుంది, 5 కలుస్తుంది. అది 5 కలిసి సంతోషించవచ్చు, లేదా ఒక్కొక్క దానితో కలిసి సంతోషాన్ని అనుభవించవచ్చు. మనసు కొన్నింటితో సంతోషాన్ని పొందాలి అనుకుంటే కంటిని అడ్డు పెట్టుకుని సంతోషిస్తుంది. మనసు కన్ను కలుస్తాయి. అంటే ఈ కంటితో నువ్వు ఇది చూడు, అది చూసినప్పుడు నీకు చాలా సంతోషంగా ఉంటుంది, కాబట్టి అది చూసి సంతోషించు అని ఒక సంకల్పం చేస్తుంది. నేను అలా చూసి సంతోషించచ్చా అంటే అక్కడ శాస్త్రం వస్తుంది, అక్కడ గురువుగారు వస్తారు. నేను అది అలా చూడకూడదు, తప్పు. అలా చూసి సంతోషపడకూడదు, అది పొరపాటు కదూ. అలా నేను చూడొచ్చా, అలా చూసి సంతోషాన్ని పొందొచ్చా, అది శాస్త్ర విరుద్ధమైనటువంటి సంతోషం. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఎవరో బాధపడుతున్నారు అనుకోండి, నేను ఆ బాధపడుతుంటే చూసి సంతోషించేటటువంటి అలవాటు ఒకటి నాకు ఉందనుకోండి. కాబట్టి అవతల వారికి ఏదో ఇబ్బంది కలిగింది, ఆ ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళు బాధపడుతుంటే చూసి నేను సంతోషించడం. అలా ఉంటారండి అంటారేమో. ఈ వెకిలితనం, ఈ లీకితనం మనసులో కొంతమందికి ఉంటుంది. అవతల వారు కాలు జారి పడిపోయారనుకోండి, అక్కడ 2 ఉంటే ఒక ఆయన తానే కాలు జారి పడిపోయినంత ఉద్వేగపడి పరిగెత్తుకొచ్చి చెయ్యి ఇచ్చి పైకెత్తుతాడు, ఇంకొకడు విక 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 నవ్వుతాడు. అంటే అవతలవాడు బాధపడుతుంటే చూసి తాను సంతోషించగలగడం. అలాగే శాస్త్రం ఏది చూడవద్దు అని చెప్పిందో అటువంటివి చూసి తాను సంతోషపడుతూ ఉండడం. ఇవి కంటిని అడ్డు పెట్టుకుని మనసు ప్రియాన్ని పొందుతూ ఉంటుంది. అప్పుడు తనకి తాను చేసుకోవలసిన పరీక్ష, ఇతరులతో సంబంధం ఉండదు, తనకి తానే న్యాయమూర్తి. ఇలా నేను సంతోషించచ్చా? తప్పు కదా. కాబట్టి నేను అలా కంటిని మనసుని కలిపి చూడకూడనిది నేను చూడను. నేను ఏది చూడాలో అది మాత్రమే చూసి సంతోషిస్తాను. ఇక్కడ మీరు భగవంతుని యొక్క దయ అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది ఒక కొత్త మాట వచ్చి చేరుతుంది, శ్రద్ధ అన్న మాటలోకి. ఎందుకు చేరుతుందంటే, ఏమండి మీరు ఇలా చెప్పారు బాగుంది, కంటితో చూడకూడనివి చూడవద్దు, చూసి సంతోషించవద్దు అని మీరు చెప్తున్నారు, బాగుంది, అంగీకరిస్తాం. మరి అలా కన్నివ్వడం ఎందుకు, మనసు ఇవ్వడం ఎందుకు? చూడవద్దు అని ఒక లక్షణాన్ని పెట్టడం ఎందుకు? అప్పుడు నేను తప్పు చేశాను అని చెప్పి లోపల కూర్చొని రాసుకోవడం ఎందుకు? ఈశ్వరుడిలో క్రూరత్వం లేదా? ఇప్పుడు కన్ను ఇచ్చినవాడు ఎవరు? ఈశ్వరుడు. మనసు ఇచ్చినవాడు ఎవరు? ఈశ్వరుడు. ఒక నా మనసుకి అందంగా అనిపించేటటువంటి ఒక వస్తువుని సృష్టించిన వాడెవరు? ఈశ్వరుడు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, సీతమ్మ పరకాంత, మహాపతివ్రత, రామచంద్రమూర్తి ఇల్లాలు.
ఆమె యందు చూడకూడని చూపు చూశాడు రావణాసురుడు. ఇప్పుడు ఏమిటి వండుకున్నాడు అలా చూసి? తన మృత్యువుని తాను వండుకున్నాడు. అప్పుడు మీరు ఒక ప్రశ్న వేయచ్చు, ఒక అందమైనటువంటి వస్తువుని తయారు చేయడం ఎందుకు, నాకు కన్నివ్వడం ఎందుకు, మనసివ్వడం ఎందుకు, నువ్వు అలా చూడద్దండం ఎందుకు? అప్పుడు ఈశ్వరుడిలో క్రూరత్వం లేదా అంటే, మీరు ఒక్క విషయం జాగ్రత్తగా పట్టుకోండి, ఈశ్వరుడు దయామయుడు. కన్ను ఎందుకు ఇచ్చాడంటే చూడవలసినవి కొన్ని కోట్ల వస్తువులు ఇచ్చాడు, వీటిని చూడు ఏం తప్పు లేదన్నాడు. ఒక పండు ఉంది, చేత్తో పట్టుకుని ఆ పండు యొక్క అందాన్ని చూడు. ఈ జాజిపూల దండు ఉంది, ఆ జాజిపూల యొక్క సౌకుమార్యాన్ని చూడు. ఎండిపోయినటువంటి గోధుమ వర్ణంలో ఉన్న ఈ యాలుక పండులో ఉన్నటువంటి వాసన చూడు. ఆయన ఏం కాదనలేదు. కానీ ధర్మం చెప్పాడు, పరుల ఇల్లాలిని నువ్వు చూడకూడని చూపు చూడవద్దు అన్నాడు. నేను అలా చూస్తే నాకు సంతోషము అని అనుకుంటే ఎదుటివాడిది కాదు తీర్పు. ఎవరు చెప్పాలి అంటే, నాకెవరో చెప్పాలని కాదు, ఎవరికోని తెలియాలని కాదు, నాకు నేను పరీక్షించుకోవాలి. ఇది అక్కడ ప్రతిపాదన. ఆ ప్రతిపాదనలో గాంభీర్యం అక్కడ ఉంది. శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏంటంటే, నేను చేస్తున్న ఈ పని శాస్త్రం అంగీకరిస్తుందా? అంగీకరించదు. నేను చేస్తున్న ఈ పని గురువుగారు ఒప్పుకుంటారా? తెలిస్తే నేను ఇలా చూడ్డాన్ని గురువుగారు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఇప్పుడు నేను చూడకుండా ఉండాలి అంటే, నేను చూస్తున్నానన్న విషయం ఎవరికీ తెలియదు, కానీ నేను అలా చూడకుండా ఉండాలి అంటే నా మనసులో ఒక నలుగుడు ఉంటుంది. గురువుగారి దగ్గర నేను శిష్యుడిగా నిలబడ్డానికి ఇలా చూడను, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం నేను ఇలా చూడను. ఇప్పుడు మనసు కంటితో కలిసి ధర్మం తప్పకుండా ఉండాలి అంటే మధ్యలోకి వచ్చి నిలబడగలిగిన వాళ్ళు ఎవరంటే గురువు, శాస్త్రం. వీళ్ళు ఎప్పుడు నిలబడగలరు? మీకు గౌరవం ఉంటే వింధ్య పర్వతం అంతా ఎదిగిపోయి నిలబడగలరు. గురువుగారు ఏం చేస్తారు, శాస్త్రం ఏం చేస్తుందంటే వాడు పతనమైపోతాడు. అప్పుడు శ్రియం ఉన్నతి వైపుకు వెళ్ళడు, ప్రియం మనసు కోరుకున్నది చేసి పాపం మూట కట్టుకుంటాడు. రావణుడు ఏం చేశాడు? పాపం మూట కట్టుకున్నాడు. కట్టుకున్న పాపం ఎవరు అనుభవించాలి? తానే అనుభవించాలి. ఏమైంది? 10 తలకాయలు తెగిపోయి కింద పడిపోయి. దుర్యోధనుడు ఏం చేశాడు? తనది కానిది తనది చేసుకోవాలని ఆశపడ్డాడు. పాండవులకు వెళ్ళవలసిన రాజ్యం తనకి చెందాలి అని కోరుకున్నాడు. ఏమైపోయాడు? బంధుమిత్రాదులందరితో కలిసి కురుక్షేత్రంలో మడిసిపోయాడు. శాస్త్రము గురువు ధర్మమును ప్రతిపాదిస్తారు. ఈ ధర్మం నాకు అక్కర్లేదు, ప్రియం నా మనసు సంతోషిస్తే చాలు ఇంద్రియాలతో కలిసి అనుకున్నావా, అది అప్పటికి బాగుంటుంది. అప్పటికి బాగున్నది నీకు శ్రేయస్సు అని చెప్పడం సాధ్యం కాదు. ఎందుకని అంటే, మీరు ఒక విషయాన్ని ఆలోచించండి. చాలా మధురంగా ఉంది కదా అని చెప్పి విషం తాగారనుకోండి, అది త్రాగేటప్పుడు చాలా సంతోషంగా ఉండొచ్చు. పోనీ విషం తీయగా ఉంటుందా అండి, చేదుగా ఉంటుందంటారుగా లోకంలో అని ఒక అనుమానం రావచ్చు. పోనది పక్కన పెట్టండి. ఒక మధుమేహ వ్యాధిగ్రస్తుడు ఉన్నాడు. ఆయన ఒక పెద్ద పాత్రతో తేనె తీసుకుని ఎంత తీయగా ఉందో, ఎక్కడ ఆపుకోగలను అని తాగేశాడు అనుకోండి, అది ఎంతసేపు ఆయనకి సుఖం? నాలుక మించి కంఠాన్ని దాటే వరకే సుఖాన్ని పొందుతాడు. నాలుక మించి కంఠం దాటిపోయి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అది ఆయనకి విషమే. ఆ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తుందంటే మూత్రపిండాలని తీసేయచ్చు, కళ్ళు పోవచ్చు, గుండె ఆగిపోవచ్చు, మెదడు దెబ్బతినచ్చు, ఏమైనా కావచ్చు, అతనే వెళ్ళిపోవచ్చు. అది నాలుక వరకు సుఖం. గొంతు దాటాక శాశ్వతమైన దుఃఖం. ప్రియం అప్పటికి సంతోషం, శ్రియం ఎప్పటికీ సంతోషం. కానీ ఈ తేనె తాగకుండా ఉండాలంటే 2 అంగీకరించాలి. నా యందు వ్యాధి ఉంది, ఇది నేను తాగితే వద్దు అని వైద్యుడు చెప్పాడు. ఇది తాగితే వైద్యుడు నా ఇంటికి వచ్చి నా చేతిలో పాత్ర లాగడం. కానీ ఇది నేను పుచ్చుకున్న తర్వాత ఖచ్చితంగా నాకు అపకారం చేసేస్తుంది. వైద్యుడు నా యందు ఒక మాట చెప్పినప్పుడు, వైద్యో నారాయణో హరిహి, ఆయన పరమేశ్వర స్వరూపం కాబట్టి నేను పుచ్చుకోను. ఇప్పుడు పుచ్చుకోను అని తన ఎదురుగుండా తేనె ఉన్నా ఎవడు నిలబడగలడో, పుచ్చుకోనని పళ్ళు తినకుండా ఎవడుండగలడో, పుచ్చుకోనని మధుర పదార్థం పుచ్చుకోకుండా ఎవడుండగలడో, ఎవడు ఆహారమునందు నియతి పాటించాడో వాడికి మధుమేహం ఉన్నా ఆరోగ్యంగా ఉంటాడు.
ఉన్నా చక్కగా ప్రశాంతంగా ఉండగలుగుతాడు. ఇది లౌకికంగా ఎలా ఉంటుందో శ్రియం ప్రియం అలా ఉంటాయి. ఆ శ్రియం వైపుకి మొగ్గడం మొదలు పెడతాడు. వద్దు, నేను ఈ ప్రియం వైపుకి వెళ్ళను. ఇది బాగా మీరు పట్టుకోవడం అలవాటైందనుకోండి, మొట్టమొదట 2-3 రోజులు ఏం చేస్తుందంటే మనసు ప్రతిదానికి రెండింటినీ ప్రతిపాదన చేస్తుంది. ఏదైనా చేసే ముందు ఇది శ్రియమా ప్రియమా అంటుంది. తీర్పు చెప్పేటప్పుడు ఇంకొకళ్ళకి కాదుగా, మనకేగా బుద్ధి చెప్పేస్తుంది ఇది శ్రియం కాదు ప్రియం అంటుంది. అప్పుడు మరి గురువుగారు చెప్పారు కదా, మొన్న బుద్ధని చెప్పారు కదా, శ్రియం అయితే చెయ్యి ప్రియం అయితే చెయ్యొద్దని చెప్పారు కదా, ఊరుకుంటుంది. అది ఎన్నాళ్ళు ఊరుకుంటుంది అనుకుంటున్నారు? కొన్నాళ్ళు ఊరుకుంటుంది. ఆ తర్వాత ఏమంటుందంటే చెప్తారు అన్నింటిలో ఎక్కడ ఉండగలం, సాధ్యమా అని ప్రియం వైపుకు మొగ్గేస్తుంది, శ్రియం వదిలిపెట్టేస్తుంది. అలా క్రమంగా శ్రియాన్ని వదిలిపెట్టేసి ప్రియం వైపుకే వెళ్ళిపోయాడు అనుకోండి, జారిపోతున్నాడు. క్రమంగా ప్రియాన్ని వదిలిపెట్టి శ్రియానికి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, అంటే ప్రియంగా అనుభవించే వాటి సంఖ్య తగ్గిపోతోంది, శ్రియంగా అనుభవించే వాటి సంఖ్య పెరుగుతోంది. అంటే సాధన యందు ముందుకెడుతున్నాడు, ఈశ్వరుడికి దగ్గరగా జరుగుతున్నాడు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నడక ఒక్కటేనండి. నేను ఇక్కడి నుంచి బయలుదేరి అన్నవరం వెళ్ళాలి అనుకున్నాను అనుకోండి, నా అడుగులు వేయడం ప్రధానం కాదు, అన్నవరం ఎక్కడుందో ఆ దిక్కుగా నడిస్తే అన్నవరం వెడతాను. తద్వ్యతిరేకమైనటువంటి దిక్కులో నడిస్తే నడుస్తున్నాను కానీ అన్నవరానికి దగ్గర అవ్వట్లేదు, దూరం అయిపోతున్నాను. మీరు అనుభవించవద్దని ఈశ్వరుడు అనలేదు, కానీ ఈశ్వరుడు అనుభవించవద్దన్నం అనుభవించడం ఈశ్వరుడికి దూరం అయిపోవడం. అప్పుడు మీరు బాహ్యంలో చేసే పూజ మిమ్మల్ని కాపాడుతుందని నమ్మకం ఉండదు. ఎందుకంటే బాహ్యంలో చేసే పూజ శ్రియం పెరగడానికి కారణం అవ్వాలి. అది జరగనప్పుడు ఈ ప్రియం వైపుకి మొగ్గిపోవడం అలవాటైపోతుంటే సాధ్యం కాదు. కానీ ఇవాళ విన్నామని, ఇవాళ చెప్పానని నేను ఎప్పటి నుంచో ఉపన్యాసాలు చెప్తున్నాను, కానీ పూర్తిగా శ్రియం వైపుకి నిలబడడం అంత తేలికైన విషయం మాత్రం కాదు. ఎంతో పరిశీలన చేసి 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 సాధన చేసి చేసి దానికి ఎవరో సాక్ష్యం కాదు, నాకు సాక్ష్యం. నేను ఇవాళ నిద్ర లేచిన తర్వాత ఎన్నిసార్లు నా మనసు ప్రియం కోరితే తిరస్కరించాను, ఎన్ని మాటలు నా మనసు కష్టమండి ఎందుకండి అన్నా కూడా నేను శ్రియం వైపుకే మొగ్గాను. అంటే నాకు నేనే సాక్షి. క్రమక్రమంగా ఎంత కష్టమైన శ్రియాన్ని పట్టుకొని, ఎంత తేలికైన, ఎంత ఇలా ఒక్క అడుగు ముందుకేసి శ్రియాన్ని వదిలేస్తే ఎంత ప్రియం కలిసి రానివ్వండి, నేను పుచ్చుకోను, నేను అంగీకరించను అన్న స్థితి వచ్చిందనుకోండి, వాడు పతాక స్థాయికి దిగిపోయినవాడు. అప్పుడు ఏం కావాలంటే శాస్త్రం ఒక్కటే ఆలోచిస్తారు, వినా ఇంకొకటి ఆలోచించారు. ఎప్పుడు శ్రియం, ఆ శ్రియం నందు ఉండగా 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 ఏమవుతుందంటే 2 లక్షణములు పటమరిస్తాయి. ఒకటి యోగి అవుతాడు, ఆ శ్రియం వైపుకి ఆలోచించి 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 శ్రియం ఉపాసన అయిపోతుంది. ఆయన ఏ పని చేసినా శాస్త్రం గురువు. ఏదో ఎవరికో ఇస్తున్నాడు అనుకోండి, శ్రద్ధయా దేయం అశ్రద్ధయా అదేయం. ఏదైనా ఇస్తుంటే శ్రద్ధగా, ఈ ఉపనిషత్ ఎక్కడ చెప్పినా శ్రద్ధ ఈ మాటే వాడుతుంది. ఇవ్వడం కాదు ప్రధానం, నువ్వు శ్రద్ధగా ఇస్తున్నావా అది ప్రధానం. అన్ని చోట్ల శ్రద్ధని అన్వయం చేస్తాడు, శాస్త్రాన్ని అన్వయం చేసుకుంటాడు. అలా అన్వయం చేసుకోవడం వచ్చేసింది అనుకోండి, అదే మనిషిని యోగిగా మార్చేస్తుంది. అనేన యుజ్యతే ఇది యోగ. ఇలా చెయ్యగా 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 దేన్ని ఉపాసన చేస్తున్నాడో అది తానవుతాడు. ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నాడు? ఈశ్వరుడికి దగ్గరగా జరగడం కోసం చేస్తున్నాడు. ఈ జరిగి 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 ఏమవుతాడు? ఆయనలోకే చేరిపోతాడు, జీవబ్రహ్మైక్య సిద్ధిని పొందుతాడు. ఇదే కృష్ణ పరమాత్మ భక్తియోగ ప్రారంభంలో అర్జునుడు ఒక ప్రశ్న అడుగుతాడు, సాకారమును ఉపాసన చెయ్యాలా నిరాకారమును ఉపాసన చెయ్యాలా అని అడిగాడు. వెంటనే ఆయన జోక్యం చేసుకుని ఉత్తరక్షణ తీర్పు అంటారే అలా ఓ మాట అన్నాడు, మయ్యావేశ్య మనోయైమాం నిత్యయుక్తాం ఉపాసతే. నన్ను ఎలా ఉపాసన చేస్తున్నావు, సాకారమా నిరాకారమా అన్న దానితో సంబంధం లేదు.
మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే. నన్ను నిరంతరము ఎవరు ఆలోచన చేస్తుంటాడో వాడు శ్రద్ధయా పరయోపేత తేమే యుక్తతమామతా. అక్కడ వాడాడు శ్రద్ధయా పరయోపేత. వాడు శ్రద్ధ కలిగిన వాడు. నువ్వు సాకారం వంక చూస్తున్నావా, నిరాకారం వంక చూస్తున్నావా కాదు, నువ్వు శ్రద్ధతో నన్ను చూస్తున్నావా, ఇది అక్కడ. ఈ శ్రద్ధ అన్నది ఒక్కటి లేదనుకోండి, మీరు ఏం చేశారు అన్నది మీకు అభ్యున్నతి ఇచ్చేస్తుంది అనుకుంటే పొరపాటు. అందుకు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ అన్నాడు గీతాచార్యుడు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. సాధారణంగా దానం చేశామండి అంటాం. దానము బంధహేతు ఒక స్థాయిలో. ఎందుకో తెలుసా? అది పరిణతి పొందలేదనుకోండి మనస్సు, దానము పతనమునకు కారణమైపోతుంది. అందుకే గురువుగారి దగ్గర బుద్ధి శిక్షింపబడిందా అన్నది చూస్తారు. మీరు ఒకటి ఆలోచించండి, నేను ఇస్తున్నాను అన్నాను అనుకోండి, ఎవరికి ఇస్తాను? అది లేదు కాబట్టి నా దగ్గర పుచ్చుకుంటున్న వాడికి ఇస్తాను కదూ. నేను పంచెల చాపు ఇచ్చాను ఎవరికి ఇచ్చాను? పంచెల చాపు లేని వాడికి ఇచ్చాను. లేదు, ఎవరికో నేను 1000 రూపాయలు ఇచ్చాను, ఆయన దగ్గర లేదు కాబట్టి ఇచ్చాను. ఎవరికో పాపం ఆపద వచ్చింది, వారికి ఇంట్లో నీళ్లు పట్టుకోవడానికి బిందెలు కూడా లేవు, నేను 2 బిందెలు ఇచ్చాను. ఇవ్వడం వరకు మంచిదే, కర్మ మంచిది, ఇస్తున్నావు మంచిది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వాడికి లేదు, నాకుంది, నేను అందుకు ఇస్తున్నాను. ఇప్పుడు అందులో ఏముంది? అంతర్లీనంగా అహంకారం ఉంది. అవునా? నేను నిన్న మీతో ఏం మనవి చేశాను? అహంకారము పరిశీలింపబడనంత కాలము అసలు శ్రద్ధ వైపుకి అడుగు వెయ్యడు. నేనిస్తున్నాను అన్న భావన కలగగానే అది మెల్లిమెల్లిగా ఇచ్చేవాడిని నేను, పుచ్చుకునేవాడు వాడు. నేను ఇంతమందికి ఇచ్చాను, ఇన్ని ఇచ్చాను. గజేంద్ర మోక్షణంలో ఏనుగో మాట ఉంటుంది, మద్దానాంభ పరిపుష్ట చందనలతంత ఛాయలందు ఉండలేక అన్నాడు. ఎన్ని దానాలు చేశాడో. ఇదం నవమా అని నీళ్లు విడిచిపెడితేట గజేంద్రుడు, అవి పెద్ద ఏరులై ప్రవహించి చందనపు చెట్లు మొలిచేయట తోటల కింద. దాని కింద ఎందుకు పడుకోలేదు అన్నాడు. అన్ని దానాలు చేశాడు. ఇవన్నీ ఫోటోలు తీసి ఇంటి నిండా పెట్టుకుని వచ్చిన ప్రతివాడికి నేను గత సంవత్సరం చేసిందండి 1973, 78, 81 ఇలా చూపిస్తూ వెళ్ళామనుకో, కొన్నాళ్ళకి ఏమవుతుందంటే అవన్నీ ఇచ్చిన వాడిని నేను, పుచ్చుకున్న వాళ్ళు వాళ్ళు. అన్నం లేని వాళ్ళకి ఎంతమందికి పెట్టానో తెలుసా అండి? పెట్టడం చాలా మంచిది, నేను విమర్శించట్లేదు. కానీ అది ఏమైపోతుందంటే అంతర్లీనంగా అహంకారం పెరిగిపోవడం మొదలు పెడుతుంది. అందుకే శాస్త్రం అంది శ్రద్ధయా దేయం. ఇవ్వడం కాదు ప్రధానం, ఇచ్చేటప్పుడు శ్రద్ధతో ఇయ్యి అంది తైత్తిరీయోపనిషత్తు. శ్రద్ధగా ఇవ్వడం అంటే ఏమిటి దాని అర్థం? అంటే శాస్త్రాన్ని గురువుగారిని దృష్టిలో పెట్టుకుని ఇయ్యి. ఇప్పుడు శాస్త్రం తీసుకొచ్చి చూడండి, మీరు ఎందుకు ఇస్తున్నారు? అసలు మీ దగ్గర పుచ్చుకోవడానికి ఒకడు ఎందుకు వచ్చాడు? అంటే వచ్చినవాడు ఎవరో తెలుసా? మీ దగ్గర పుచ్చుకోవడానికి వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు. ఎందుకు వస్తాడో తెలుసా? ప్రతిగ్రహీతగా అయ్యా ఇవ్వండి అని ఎందుకు వస్తాడంటే, ఇక్కడ ఉన్నది మీకు ఎలా ఉపయోగపడుతుంది? ఇక్కడ నాకు 10 మేడలు ఉన్నాయి, 500 ఎకరాల పొలం ఉంది, 400 ఎకరాలు కొబ్బరి తోట ఉంది, కోట్ల రూపాయల డబ్బు ఉంది, మణిమాణిక్యాలు ఉన్నాయి, శరీరం వదిలిపెట్టాను. ఏమవుతాయి ఇవన్నీ? నా కడుపున పుట్టిన వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది అంత అంకెతో భాగించుకు పంచుకుంటారు. నాతో ఏమైనా వస్తుందా? పైన కప్పిన బట్ట మీటి చాకలి పాలు, ఆఖరికి కొత్త గుడ్డ తీసుకొచ్చి శరీరం మీద కప్పి తీసుకెడతారు. అది తీసి బయట బారేసినప్పుడు శ్మశానంలో అది కూడా ఎవరో తీసుకుపోతారు. ఏమిటి పట్టుకెడతాడు? అమ్మ కడుపులోంచి శరీరం ఎలా వచ్చిందో అదే శరీరం అలాగే వెళ్ళిపోతుంది. ఏమీ ఉండదు ఒంటి మీద. అన్నీ తీసేసి ఆఖరి స్నానం చేయించి కట్టెల మీదకి ఎక్కించేస్తారు. ఏమిటి తీసుకెళ్ళాడు? ఏమీ తీసుకురాలా. అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు ఏం పెట్టుకొచ్చాడు? ఏమీ పెట్టుకురాలా. మధ్యలో ఏం చేశాడు? ఇలా చూపించి నానా అరుపులు అరిచాడు. ముందు లేదు, వెళ్ళిపోయేటప్పుడు లేదు. తల్లి గర్భము నుండి ధనము తేడవ్వడు, వెళ్ళిపోయేడినాడు వెంటరాదు.
కాబట్టి విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము కుడువలేడు, పుందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తులకు దొంగల కిత్తురో దొరలకవును, తేనెజుంటీగలీయవా తిరుగురులకు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు. మనిషికి ఉండే లక్షణం ఏమిటిది? నాకే ఉండిపోవాలి. అక్కడ శాస్త్రం ఏం చెప్పిందంటే అది నీకే ఉండిపోవాలంటే మార్గం నువ్వు దాన్ని దానం చేసేయాలి. దానం చేసేస్తే నీదైపోతుంది. అదేంటంటే దానం చేసేస్తే వెళ్ళిపోయింది కదా, కాదు. అప్పుడు మారుస్తాడు ఈశ్వరుడు. ఎలా మారుస్తాడంటే దాన్ని పుణ్యంగా మారుస్తాడు. ఇది వస్తుంది వెనకాత. చేసిన పాపము చేసిన పుణ్యము ఈ రెండే వస్తాయి. ఇంకెవరు వస్తారు? కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీగుచుండవో నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైనగాని కందోయిని భస్మముల్ తొలుత దుఃఖమహాంబుది సొచ్చు పత్నియున్ కాయము వీడి రారు కదా. చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. చేసిన పాపం పుణ్యం ఈ రెండే తగిలించి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఉంది, ఒకరికి ఇచ్చావు, అది పుణ్యంగా మారుతుంది. ఎప్పుడు మారుతుంది? అహంకారం అవ్వకుండా. అంటే అయ్యా నా దగ్గర పంచల్ చాపు ఉంది, వాడు లేనివాడు కాడు. శ్రీ మహావిష్ణువు లేనివాడి రూపంలో వచ్చి నిలబడ్డాడు. అన్నీ ఆయనవే, నా దగ్గర ఉన్నది కూడా ఆయనది. కానీ ఇది నాకు పుణ్యంగా కట్టపెట్టాలి, నా జీవుడికి రావాలి, నాతో రావాలి. ఈ పంచల్ చాపు ఇక్కడ ఉంటే నాతో రాదు. అందుకని లేనివాడి రూపంలో వచ్చి నా దగ్గర పంచపుచ్చుకొని ఇక్కడ ఉన్న పంచ నా శరీరం వదిలినప్పుడు నాతో రాదు కనుక పుణ్యంగా మార్చడానికి నా దగ్గర పుచ్చుకున్నాడు. కాబట్టి ఇది ఎవరు పుచ్చుకున్నవాడు? విష్ణువు పుచ్చుకున్నాడు. కాబట్టి పుచ్చుకుని నాకు మహోపకారం చేసావు. లేకపోతే దిక్కుమాలిన పంచ నన్ను ఆదరిస్తుందా? ఎందుకైనా పనికొస్తుందా? అది ఎందుకు పనికిరాదు. కాబట్టి ఈశ్వర మీరు ఈ రూపంలో వచ్చి పుచ్చుకుని పుణ్యం కట్టబెట్టారా? ఇప్పుడు నేను పంచెల చాపు ఇచ్చాను కాబట్టి ఉత్తర జన్మల్లో పంచెలకి లోటు లేకుండా చేశారా ఇది అడ్డుపెట్టి అని పుచ్చుకున్నవాడు విష్ణువు కనుక ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడి కాళ్ళకి నమస్కారం చేస్తాడు. అది శ్రద్ధయాదేయం. అక్కడ శాస్త్రం వచ్చింది. శాస్త్రం వదిలేరనుకోండి, నేను ఇచ్చేవాడిని వాడు పుచ్చుకున్నవాడు, అహంకారం వచ్చింది. అప్పుడు అది ఏం చేస్తుంది? పతనానికి కారణమైపోతుంది. అందుకే వామనమూర్తి వస్తే బలిచక్రవర్తి దానం చేస్తున్నాడు. దానం చేస్తున్నప్పుడు రమ్మ మానవకోత్తమ లిమ్మ నీ వంచితమ్ము లేదన్న కిత్తున్ చెమ్మ అడుగులగిటురా నిమ్మాకడు గంగ వలయు నేటికి తడయన్ అని ఆ కాళ్ళు కడిగే పాత్ర ముందుకు తోసి వామనమూర్తిని అందులో కుడికాలు పెట్టమన్నాడు. కాళ్ళు కడిగి ఇదం నమమ అంటూ 3 అడుగుల నేల ఇస్తే వేదంలో చెప్పబడిన మాటని తెలుగు పద్యంలోకి పోతన గారు యథాతథంగా తీసుకొచ్చారు. విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విదే త్రిపాదస్య ధరణిం దాస్యామి అంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుం చేసాచి పూజించి బ్రహ్మప్రీతమ్మని ధారబోసే భువనం ఆశ్చర్యము పొందగా. బ్రహ్మప్రీతంబని ఈమెను ఇచ్చిన దాని చేత భవతే విష్ణుస్వరూపాయతే. విష్ణువు నా ఎదుటకుండా బ్రహ్మచారిగా నిలబడ్డాడు. దీన్ని నేను ఇస్తున్నాను, ఇది విష్ణువుకి చెందుగాక, దీని చేత నాకు పుణ్యము కలుగుగాక అని దానం చేశాడు. శ్రద్ధయాదేయం. అది అందుకని ఇచ్చేటప్పుడు ఇలా కుడి చేత్తో సిగ్గుపడుతూ ఇంతకన్నా ఇవ్వలేకపోయాం. హ్రియాదేయం. నిజానికి ఇంతకన్నా ఇవ్వగలను కానీ ఇంతకన్నా ఇవ్వలేకపోతున్నాను. సిగ్గుపడుతూ ఇవ్వాలి. ఎడం చేత్తో ఇవ్వకూడదు, కుడి చేత్తో ఇవ్వాలి. కుడి చేత్తో ఇచ్చాడు అంటే శాస్త్ర మర్యాద గమనించాడు అని గుర్తు. ఆ శాస్త్రాన్ని గురువుగారిని వదిలిపెట్టి ఏది చేసినా అది అహంకారం పెరగడానికి సావకాశం చేస్తుంది తప్ప అది మనిషి సంస్కారాన్ని పొందడానికి హేతువుగా మారదు. అందుకని ఏదైనా సరే శ్రద్ధతో కలవాలి. ప్రియం వైపుకి వెళ్లకుండా శ్రియం వైపుకి నిలబడగలగాలి. ఇది నిరంతర ఘర్షణ. ఈ ఘర్షణలో ఒకసారి గెలుస్తాడు, ఓసారి ఓడిపోతాడు, ఓసారి గెలుస్తాడు, ఓసారి ఓడిపోతాడు. ఇది చేయకూడదని తెలుసు, ఎంతకన్నా అలా ఉండగలమండి, చేస్తూ ఉంటాడు. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి ఇప్పుడు ఏదో 8 గంటల వరకు విన్నాడని 8 గంటల తర్వాత ఇక జీవితంలో ఎప్పుడు ప్రియం వైపుకి మొగ్గడు అనడం సాధ్యం కాదు.
ఇది సంఘర్షణ నడుస్తుంది. ఈ సంఘర్షణలో ఒక రోజులో ఎన్ని ప్రియం వైపుకి మొగ్గాను, ఎన్ని శ్రియం వైపుకి మొగ్గాను, వాడికి వాడు పరీక్ష. ఒకసారి పొరపాటు జరిగిందనుకోండి, పశ్చాత్తాపం ఎందుకు రావాలి? మనసు కంటిని ఆధారం చేసుకుని చూడకూడనిది చూసింది. ఏదో చూసేసాను చూడకుండా ఎలా ఉంటాం? కాదు. ఇవాళ గురువుగారు వద్దన్నది చేశాను, ఈశ్వరుడు వద్దన్నది చేశాను. చాలా కుపితుంది. ఏమిటి ఇంత బలహీనత? ఎందుకు అలా చూడడం? ఏం చూడకుండా నన్ను నేను నిగ్రహించుకోలేనా? ఇలా ఎన్నాళ్ళు బతుకుతాను? ఇంకెందుకు నేను గురువుగారికి నమస్కారం చేయడం? ఎందుకు నేను దేవాలయానికి వెళ్ళడం? ఎందుకు శాస్త్రం అనడం? ఎందుకు ప్రవచనాలు వినడం? ఎందుకు దేవాలయాలకు వెళ్ళడం? ఎందుకు ప్రదక్షిణాలు? ఆయనకి తెలియదా నేనేం చేస్తున్నానో? ఒక్కదాన్ని త్యాగం చేయగలిగానా? ప్రియమైన దాన్ని ఈశ్వరా నీ కోసం చెయ్యను, శ్రియమైతే చేస్తాను. దీని బదులు ఓ చెట్టు వంక చూడు. నమో వృక్షేభ్యో. అబ్బా, ఈ చెట్టు ఈశ్వర స్వరూపం, ఆ కాయలతో పువ్వులతో ఎలా ఉందో. ఈశ్వరుడు వద్దన్నాడా? ఓ జలపాతం చూడు, దేవాలయ శిఖరం చూడు, పసిపిల్లల వంక చూడు, అన్య స్త్రీ వంక చూడు. కామాక్షి పరదేవత, మా అమ్మ ఈ రూపంలో వచ్చింది, మా అమ్మ కళ, మా అమ్మ తేజస్సు, ఇదంతా అను. ఏమీ నిన్ను బంధించదు. అది రానంత కాలం ఆ శ్రియం వైపుకి అడుగు వేయకపోతే ప్రియం అని నీకు కనపడింది పాపమై ఖాతాలో పడిపోతూ ఉంటుంది. ఇది మెల్లిమెల్లిగా 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 ఈ నిత్య యుద్ధంలో ప్రియం యొక్క సంఖ్య తగ్గిపోతుంది. అంటే శాస్త్రాన్ని పక్కన పెట్టేసి నేను సుఖపడిపోవాలని సుఖపడిపోవడం తగ్గిపోతుంది. తగ్గిపోయి శాస్త్రం కోసం బతకడం అలవాటవుతుంది. శాస్త్రం ఎలా చెప్పిందో అలా చేశానా లేదా, గురువుగారు ఎలా చెప్పారో అలా చేశానా లేదా. ఒకటే పరీక్ష అండి. ధర్మం అంటే ఒకటే పరీక్ష. ఏమిటో తెలుసా? ఒక పెద్ద చట్రం అది ధర్మం. ఓ పని చేసే ముందు అగ్ని పరీక్ష ఒకటే. ఇది గురువుగారికి తెలిస్తే ఒప్పుకుంటారా? నీకు బుద్ధి ఉందిరా, ఎందుకు చేశావు అని అడుగుతారు. చేయను. వాడు గురుభక్తి తత్పరుడు. ఇది ఈశ్వరుడికి తెలిస్తే ఎందుకు చేశావు? చేయను. ఇప్పుడు ఒకటి నాకు చెప్పండి, గురువుగారు ఎదురుగుండా ఉన్నారా? లేరు. కానీ గురువుగారంటే ఈశ్వరుడే. ఈశ్వరుడు ఎలా సర్వవ్యాపకుడో నా గురువు కూడా అలా చూడగలడు. ఆ మాట నేను అనిపించుకోను. మా గురువుగారు సంతోషించేలా బ్రతుకుతాను. ఇప్పుడు గురువునందు శాస్త్రమునందు అచంచల విశ్వాసము ప్రియాన్ని త్యాగం చేయించి శ్రియం వైపుకి నడిపిస్తుంది, శ్రేయో మార్గంలో. ఇలా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వెళ్ళగా 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 ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక పతాక స్థాయి సంఘర్షణ ఒకటి జరుగుతుంది. ఎంత ఇబ్బంది అయినా కానివ్వండి, ధర్మం వదలను, శాస్త్రమే పట్టుకుంటాను. దాని వలన కష్టమే రానివ్వండి, నాకేం బాధ లేదు. శ్రీయంతో నేను ఉన్నానా లేదా, నేను శాస్త్రం పట్టుకున్నానా లేదా, అంతే. దానివల్ల నన్ను తిట్టనివ్వండి, నన్ను కొట్టనివ్వండి, నన్ను నింద చెయ్యనివ్వండి, నేను కష్టాలు పడనివ్వండి, పర్వాలేదు. నేను మాత్రం శ్రియాన్ని వదిలేస్తే వీటి నుంచి తప్పించుకోవచ్చని ప్రియం కోసం నేను ప్రవర్తించను అని ఎవడు నిలబడిపోతాడో వాడు పతాక స్థాయిలో రాటు తేలిపోయాడు. వాడెవరు అంటే, అదిగో ఇందాక నేను గీతాచార్యుడి గురించి చెప్పానే భక్తి యోగంలో, అది మయ్యా వేశ్య మనోయే మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాతే మే యుక్తతమామతా. ఆ పరమశ్రద్ధతో ఉన్నవాడున్నాడే, వాడు నాకు అత్యంత ప్రియుడు. ఈశ్వరుడు అది చూస్తాడు. ఓహో, వీడు శాస్త్రం కోసం గురువు కోసం ఇంత కష్టాన్ని తట్టుకున్నాడు రా, వీడు ప్రియం వైపుకి వెళ్ళలేదురా. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తా. ఇది చెప్పేటప్పుడు శ్రీరామాయణంలో బాలకాండలో ఒక ఘట్టం ఉంది. చిన్న ఉపాఖ్యానం, కానీ పరమాద్భుతమైనటువంటి ఉపాఖ్యానం. కుశనాభుడు అని ఒక రాజు. ఆయనకి ఘృతాచి ఎందు 100 స్త్రీలు కలిగారు, 100 ఆడపిల్లలు పుట్టారు. ఆ 100 ఆడపిల్లలు కూడా మెరుపు తీగల్లా ఉంటారు. అందున వారు యవ్వనమునందు ప్రకాశిస్తున్నారు. వాళ్ళు వివిధ వాద్యములను మ్రోగిస్తూ నృత్యం చేస్తూ పాటలు పాడుతూ ఒక రోజున ఉద్యానవనంలో తిరుగుతున్నారు. ఆ ఉద్యానంలో వాళ్ళు తిరుగుతున్నటువంటి వేళలో వాయుదేవుడు అటుగా వచ్చాడు. అది విహారభూమి. వాళ్ళ తోటలో ఆడుకుంటున్నారు పిల్లలందరూ. ఆ వాయుదేవుడు ఎవరు? సాక్షాత్తు పరబ్రహ్మంగా కీర్తిస్తాం, నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని. అటువంటి వాయువు వీళ్ళ వంక చూసన్నాడు, మీరు 100 మనుష్యకాంతలు,
మనుష్యత్వమునందు ఒక ప్రమాదం ఉంది. ఇప్పుడు మీ యందు ఏ అందమున్నదో ఇది శాశ్వతము కాదు. శరీరము వికారాన్ని పొందుతుంది, వృద్ధాప్యం వస్తుంది, జర్జరీభూతం అవుతుంది. అప్పుడు మీకు ఈ అందం నిలబడదు, పోతుంది. 2, మీ శరీరాలు పడిపోతాయి, మృత్యువు కబళిస్తుంది. ఇంత అందమైన శరీరమైనా వివర్ణమైపోయి పడిపోతుంది ఒకప్పుడు. మీరు 100 నాకు భార్యలు కండి, నాకు భార్యలైతే మీ మనుష్యత్వం పోతుంది, మీ అందం శాశ్వతం అవుతుంది. వెంటనే ఏమనాలి అసలు? వాళ్ళు అడిగిన వాడు ఏమో అమాయకుడు కాడు, సామాన్యుడు కాడు, వాయుదేవుడు. వాళ్ళు ఏమనాలి వెంటనే? దానికి అభ్యంతరం ఏముంటుంది? తప్పకుండా మేము నిన్ను పొందుతాం, మేము 100 నీకు భార్యలు అవుతాం, యవ్వనం శాశ్వతం అవుతుంది, మా అందం శాశ్వతం అవుతుంది, మా శరీరములు పడిపోవు, అంగీకరిస్తా అనాలి. వాళ్ళు అన్నారు, నువ్వు పరిధిని దాటి మాట్లాడుతున్నావు వాయుదేవ, ధర్మం నీకు తెలీదా, శాస్త్రం తెలీదా? ఒక ఆడపిల్లని భార్యగా స్వీకరించాలి అంటే ఆడపిల్లని కాదు అడగవలసింది. నిజంగా ఆమె నాకు యోగ్యమైనటువంటి స్త్రీ, ఆమె నాకు భార్యాస్థానంలో కూర్చోవడానికి యోగ్యురాలు అని అనిపిస్తే నువ్వెవరిని అడగాలని చెప్తోంది శాస్త్రం? నా తండ్రిని అడగాలి. ఓ కుశనాభుడా, నీ 100 కన్యలు, నీ 100 ఆడపిల్లలు కూడా పరమ యోగ్యులు, వాళ్ళని నేను భార్యలుగా పొందాలనుకుంటున్నాను, నాకు వాళ్ళని కన్యాదానం చేయమని అడగాలి. కానీ నువ్వెవరిని అడుగుతున్నావు? మమ్మల్ని అడుగుతున్నావు. ఈ లోకంలో ఆడపిల్ల తండ్రికి చెప్పకుండా, తండ్రి అనుమతి లేకుండా తన భర్తని తానే ఎంచుకొని ఆయన పక్కకి భార్యాస్థానంలోకి వెళ్ళిపోయే స్వాతంత్ర్యం తీసుకోవచ్చా? అది శాస్త్రోల్లంఘనం కాదా? మహాపాపం కాదా? మేము చెయ్యొచ్చా అని వాళ్ళు ఒక మాట అన్నారు. పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హిసహ యస్యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యతి. అబ్బో, ఎంత పెద్ద మాట అన్నారో వాళ్ళు. ఇది ఋషిగడ్డ, సనాతన ధర్మమునకు ప్రధాన క్షేత్రం. ఈ దేశములో ఇవాళ కాదు, ఏ రోజున కూడా ఆడపిల్ల తన తండ్రికి చెప్పకుండా తన భర్తని తాను నిర్ణయించుకునేటటువంటి రోజు రాకుండుగాక. ఆడపిల్ల యొక్క భర్తని తండ్రి నిర్ణయించుగాక. కాబట్టి నా భర్త ఎవరో మా తండ్రి నిర్ణయించాలి. మా తండ్రి నిర్ణయించి మా 100 కన్యాదానం చేస్తే నీకు భార్యలు అవుతాం. మా తండ్రిని అడుగు, మమ్మల్ని ఎందుకు అడుగుతావు? ధర్మం తప్పకు అన్నారు. వాళ్ళు అన్న దాంట్లో ఏమైనా దోషం ఉందా? మేము నీకు భార్యలను కామన్నారా? మా తండ్రి గారిని అడగమన్నారు. అది ధర్మం, అది శాస్త్రం, ఆయన్ని అడుగు. ఇప్పుడు ఆ పిల్లలు అన్న మాటలో ఏమైనా దోషం ఉందా? అవతల వారు ఏమైనా సామాన్యుడా? వాయువు మహానుభావుడు. ఎందుకో తెలుసా? అశరీర శరీరేషు వాయుశ్చరతి పాలయన్ అని. ఆయనకి శరీరం ఉండదు, వాయుదేవుడికి. గాలికి శరీరం ఏముందండి? గాలికి శరీరం ఉండదు, కానీ అన్ని శరీరములను శరీరము లేని గాలి పోషిస్తుంది, నిలబెడుతుంది. ఆ గాలి శరీరం లోపలికి వెళ్ళి పైకి వస్తుంటే శరీరాలు నిలబడతాయి. గాలి లోపలికి వెళ్ళినా బయటికి రావడం కానీ, రెండింటిలో ఏదైనా మార్పు వచ్చిందనుకోండి, లోపలికి వెళ్ళి బయటికి రాకపోయినా, బయటికి వెళ్ళి లోపలికి వెళ్ళకపోయినా శరీరం ఉండదు. ఆయన పరిపాలన చేస్తాడు. 2, వాయువు కదలడం మానేసింది అనుకోండి, శరీరములు కొయ్యబారిపోతాయి, కర్రలా అయిపోతాయి. యువతల పట్టుకు పైకెత్తితే తల వరకు కర్ర లేచిపోయినట్టు లేచిపోతుంది. శవంలో వాయు ప్రసారం ఉండదు, అందుకే కర్రలా అయిపోతుంది శరీరం. పైగా వాయువే సుఖం. గాలి లేదనుకోండి సుఖం ఉండదు, ఊపిరి అందలేదనుకోండి సుఖం ఉండదు ఇంకా. కాబట్టి అంత గొప్పవాడు. అయినా ఆయనకు కోపం వచ్చింది. నా మాట వినలేదు, నేను అడిగింది ఒప్పుకోలేదు. నిజానికి ఆయన ఏమనాలి? అబ్బా, ఎంత శాస్త్రం మాట్లాడారు, మీరు పరమయోగ్యులు, మీలాంటి వాళ్ళని భార్యగా పొందాలి, మీ తండ్రిని అడుగుతాను, కాళ్ళ వెళ్ళబడైనా మిమ్మల్ని భార్యలుగా చేసుకుంటాను అనాలి. కానీ ఆయనకి కోపం వచ్చి సంధిబంధముల యందు ఎలా ప్రవేశించకూడదో అలా ప్రవేశించాడు వాళ్ళ శరీరంలోకి. అలా ప్రవేశించి ప్రయాణం చేస్తే వాళ్ళ శరీరానికి గూనులు ఏర్పడ్డాయి. గూనులు ఏర్పడి వాళ్ళు నడుములు పైకెత్తలేక నడుము పట్టేసింది అంటారు చూడండి, అలా గూనులు వచ్చి వాళ్ళందరూ నేలపడిపోయారు. నేలపడిపోయి పాకుతూ వెళ్ళిపోయారు అంతఃపురంలోకి. నేల మీద పడిపోయి ఉన్నారు. నేల మీద పడి ఉన్నటువంటి సమయంలో ఎందుకో కుశనాభుడు అంతఃపురంలో గదిలోకి వచ్చాడు, తెల్లబోయాడు. ఆశ్చర్యపోయి ఆయన అన్నాడమ్మా, మీరు 100 యవ్వనంలో ఉన్నారే, మంచి కాంతివంతమైన శరీరములు కలిగిన వారే, బలపటుత్వములు ఉన్నవారే, ఎందుకమ్మా ఇలా నేల పడిపోయారు, మీకు ఎందుకమ్మా గూనొచ్చింది అన్నాడు.
వాళ్ళు ఈ విషయం అంతా చెప్పి వాళ్ళు అన్నారు, ఒక మాట అన్నారు, నాన్నగారు మాకు కూడా శపించగలిగిన శక్తి ఉంది, మేమేం సామాన్యులం కాము. మేము తలుచుకుంటే మమ్మల్ని అధిక్షేపించి ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారే, ఆ వాయుదేవుణ్ణి ఏం చెయ్యాలో అది చెయ్యగలిగిన శక్తి ఉంది మాకు. కానీ శాస్త్రము అనేటటువంటి పరిధికి కట్టుబడిపోయాం. చేతకానితనం కాదు నాన్నగారు, చేతనైంది కదా అని శాపం ఇచ్చేస్తే కోపానికి వశపడిపోయాం కదా. ఆయన కోపానికి వశపడ్డాడు, మేము కోపానికి వశపడిపోతే ఏమిటి తేడా? అందుకే మేము శాస్త్రం దాటలేదు నాన్నగారు. శాస్త్రం దాటకుండా మేము పట్టుకున్న శాస్త్రం మమ్మల్ని రక్షిస్తుంది అని ఓర్పు వహించాను నాన్నగారు అన్నారు. అది సబూరి, అది సహనం. ఓ బలవంతుడు వచ్చి బలహీనుణ్ణి కొట్టాడనుకోండి, తిరగబడడానికి ఓపిక లేక భరించడం కాదు ఓర్పు. అది ఎలాగో ఓపిక లేదు, ఎలాగో తిరగబడలేడు. ఓ 25 ఏళ్ల వ్యక్తి పరమ బలవంతుడు ఓ 3 ఏళ్ల పిల్లని నిష్కారణంగా కొట్టాడనుకోండి, 3 ఏళ్ల పిల్ల ఏం చేస్తుంది? ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఓర్పు పట్టింది పిల్ల అనలేము, ఎందుకనంటే ఆ పిల్ల ఏం చేయగలదు? శక్తిహీనురాలు పాపం. 3 ఏళ్ల పిల్లో పిల్లాడో వాడి 25 ఏళ్ల వాడికి బుద్ధి ఉండాలి, వాడి మీద తిరగబడుతుందా కొడుతుందా? ఏం చేయగలదు? ఏం చేయలేదు. అప్పుడు ఓర్పు పట్టింది అన్నమాట అన్వయం అవదు. అవతల వారిని నిగ్రహించగలిగిన శక్తి ఉంది, ఉండి కూడా గీత దాటలేదు. ఎందుకు దాటలేదు? చేతకాక కాదు, శాస్త్రం మీద గౌరవంతో. అందుకని మేము శాపం ఇవ్వలేదు నాన్నగారు. మేము నమ్ముకున్న శాస్త్రం మమ్మల్ని కాపాడుతుందని ఈ బాధ ఇలా అనుభవిస్తూ ఉండిపోయాం. వెంటనే కుశనాభుడు అన్నాడు, అబ్బబ్బబ్బా అమ్మా, అలంకారోహి స్త్రీణాం. అసలు స్త్రీలకు అలంకారము, స్త్రీలకేమమ్మా పురుషులకు కూడా పెట్టుకోని అలంకారం అంటూ ఏదైనా ఉంటే ఒక్కటే, క్షమ. ఆ ఓర్పమ్మా. మెడలో ఏం వేసుకున్నాడు కాదమ్మా, ఏ రంగు బట్ట కట్టుకున్నాడు కాదమ్మా, మనిషికి ఎంత క్షమాగుణం ఉంది, ఎంత ఓర్పు ఉంది, శక్తి ఉండి ఎంత భరించగలడన్నదమ్మా నిజమైన ఆభరణం. ఇంత తపశ్శక్తి ఉండి వాయుదేవుణ్ణి శపించగలిగి ఉండి మీరు శపించలేదు. అమ్మా, నేను పరమ సంతోషం పొందుతున్నాను మీలాంటి బిడ్డల్ని పొందినందుకు. మీది శ్రద్ధ. క్షమాదానం, క్షమాయజ్ఞం, క్షమా సత్యం హి పుత్రికా, క్షమా యశ, క్షమా ధర్మం, క్షమయావిష్టితం జగత్ అన్నాడు. మణిపూస రామాయణంలో ఆ శ్లోకం. క్షమాదానం. అమ్మా, శక్తి ఉండి కూడా అవతల వారి జోలికి వెళ్లకుండా శాస్త్రానికి కట్టుబడిపోయి ఉండిపోవడం అన్న మాట ఉందే, అది శ్రద్ధ, అది సహనం. ఆ శ్రద్ధ సహనం చెయ్యి పట్టుకు నడుస్తూ ఉంటాయి. అది మహానుభావుడు శ్రద్ధ సబూరి అని ప్రతిపాదన చేశారే. ఆ ఓర్పు ఉంది చూసావా అమ్మా. శాస్త్రం మీద నమ్మకంతో శక్తున్నా శపించకుండా ఊరుకుండిపోయారే, అది నిజమైన దానం అమ్మ. దాన్ని మించిన దానం లేదు. క్షమాదానం, క్షమాయజ్ఞం. ఏమో వాళ్ళు వాయుదేవుణ్ణి ఏమైనా శపించుంటే ఎంతమంది పడిపోయి ఉండేవారు ఊపిరందక. ఆ పుణ్యం అంతా వాళ్ళది కాదు. అందుకని అమ్మ అది పెద్ద దానం అమ్మ. క్షమా యశ. లోకంలో శాస్త్రం కోసం ఓర్పు పట్టడం అందే అది నిజమైన కీర్తి. క్షమా యశ, క్షమా సత్యం హి పుత్రికా. అసలు సత్యము ఈశ్వరుడంటే అదిగో శక్తి ఉండి శాస్త్రం కోసం కట్టుబడిపోవడం, ప్రియం వైపుకి వెళ్లకుండా శ్రియం కోసం నిలబడిపోవడం. ఇదమ్మా గొప్ప విషయం. క్షమాయజ్ఞం. అలా ఎవడు శ్రియం కోసం నిలబడి ప్రియాన్ని త్యాగం చేస్తాడో అది వాడు నిరంతరము యజ్ఞము చేస్తున్నవాడే. ఇది మీరు బాగా బాగా జ్ఞాపకం పెట్టుకోండి. శాస్త్రం కోసం, గురువుగారి కోసం ప్రియమా శ్రియమా అన్నప్పుడు ప్రియాన్ని తోసిరాదని శ్రియం వైపు కెడితే వాడు యజ్ఞం చేసేసాడని గుర్తు. కాబట్టి క్షమా యజ్ఞం, క్షమా ధర్మం. అదే ధర్మం అమ్మ. ఇంకంతకన్నా ధర్మం లేదు లోకంలో. క్షమా ధర్మం హి పుత్రికా. ఓ పుత్రికలారా, మిమ్మల్ని చూసి నేను పరమానందం పొందుతున్నానన్నాడు. మరి వాళ్ళు నమ్ముకున్న శాస్త్రం వాళ్ళని రక్షించిందనడానికి ఎక్కడుంది? పిల్లల్ని కుశనాభుడు మెచ్చుకున్నాడు, బాగుంది. వాయుదేవుడు ఏమైనా మెచ్చుకుని వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు. వాళ్ళ గూనితోనే పడున్నారు. అలా పడున్నప్పుడు చూళి అన్న మహర్షికి సోమద అన్న గంధర్వ స్త్రీ యందు బ్రహ్మదత్తుడు అని మహానుభావుడు ఒక ఆయన కుమారుడిగా పుట్టాడు. ఆయన గొప్ప తేజస్వి, ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందినవాడు. ఈయన వెళ్ళి ఆయన్ని అడిగాడు,
నా 100 పిల్లలు గూనితో నేల మీద పడిపోయారు, వాళ్ళు లేవలేరు, వాళ్ళు తిరగలేరు. వాళ్ళని నీ కోడల్ని చేసుకుంటావా అని సోమదని అడిగాడు. మీరు పెళ్లి చేసుకుంటారా అని బ్రహ్మదత్తుడిని ఎలా అడుగుతాడు? మీరు కోడల్ని చేసుకుంటారా అని అడగాలి. అది పెద్దరికం కదూ, అది మర్యాద కదూ, మరి ధర్మం ఎలా తప్పుతాడు? సోమదని అడిగాడు. సోమద ఎంత కష్టపడి చూలి వలన పొందిందో బ్రహ్మదత్తుడిని. సోమదంది శాస్త్రానికి కట్టుబడి తిరిగి శపించకుండా తండ్రి మాట శాస్త్రము అంత గౌరవంతో అంత కష్టాన్ని పడి నిలబడిపోయారా, అలాంటి కోడళ్ళు కావాలి, వాళ్ళని నా కోడళ్ళని చేసుకుంటానని. ఏమి సోమద కొడుక్కి చెప్పింది, వాళ్ళ 100 పణిగ్రహణం చెయ్యి అంతే. అమ్మా నువ్వు ఎవరిని నిర్ణయించావో వాళ్ళు నా భార్యలు, పద అన్నాడు. పాణిగ్రహణం చేయడానికి వచ్చారు. 100 నేల మీద పడున్నారు. ఒక్కొక్కరి చెయ్యి తన చేతితో గ్రహించాడు. అంతటి మహాతేజోంశ సంభవుడైనటువంటి ఆ బ్రహ్మదత్తుడు ఒక్కొక్క కన్య చెయ్య పట్టుకునేటప్పటికీ ఆయన పాణిగ్రహణ శక్తి వలన లోపల వంకర టింకరగా ఉన్న వాయువు సక్రమంగా తిరిగాడు. గూనిపోయి ఆడపిల్లలు లేచి నిలబడ్డారు. సోమద 100 కౌగిలించుకుని, ఇది నా కోడళ్ళంటే. ఇది సనాతన ధర్మానికి జీవం. శ్రద్ధ, ఘర్షణ, ప్రియంకి శ్రియంకి మధ్య ఘర్షణ. ఆయనకి కోపం వస్తే ఏమవుతుందో, ఎందుకు వచ్చింది లేదు, వాయువుని 100 మనం భార్యలుగా, అలాగేనండి తప్పకుండా నీ భార్యలు అవుతాం, ఏం సామాన్యుడా ఏమి అని వాయువుకి 100 భార్యలు అయిపోయారనుకోండి, వాల్మీకి మహర్షి ఎందుకు ఇస్తారు ఈ ఉపాఖ్యానం? ఎంత కష్టమైనా రాని, పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హిసః, మాకు తండ్రియే ప్రభువు, ఆయన నిర్ణయించిన వాడే మాకు భర్త, ఆయన కన్యాదానం చేస్తే 100 నీకు భార్యలు అవుతాం, మా స్వతంత్ర నిర్ణయం ఉండదు, మాకు కాదు, ఈ దేశమునందు ఏ ఆడపిల్ల అట్లు చెయ్యకుండుగాక అన్నారు. అందుకు కదూ బాలకాండలో కుశనాభోపాఖ్యానంలో ఈ 100 పిల్లల గురించి చెప్తారు. కాబట్టి శ్రద్ధ, శాస్త్రం మీద గురువుగారి మీద నమ్మకం ఉన్నవాడు పాడైపోయాడా? తాత్కాలికంగా కష్టం వచ్చింది, నేలబడిపోయారు, గూనొచ్చింది. కానీ వాళ్ళ కథ బాలకాండలో శాశ్వత స్థానాన్ని పొందింది. ఘర్షణ లేకుండా శాశ్వతమైన కీర్తి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు నిలబడగలవా? అది గొప్ప. బయట వాటి విషయంలో ఏముందండి, లోపల పోరాటంలో నిలబడగలవా? అలా నిలబడగలిగితే దాన్ని మించిన తేజస్సు, దాన్ని మించిన ఉపాసన ఇక లోకంలో లేవు. అదే ఉపాసన, అదే ఈశ్వరుడికి దగ్గరగా ప్రతి అడుగు జరిగిపోతుండడం. తాడు ఇలా తిప్పుతున్నాను అనుకోండి, ప్రియం కట్టేస్తుంది. తాడు ఇలా తిప్పుతున్నాను అనుకోండి, శ్రియం బంధనములు విప్పేస్తుంది. 2 తాడే, ఇలా తిప్పితే ప్రియం, ఇలా తిప్పితే శ్రియం, నమః మనః అంతే. కానీ నోటితో చెప్పినంత తేలిక, మనసు కంటి ద్వారా సుఖాలు అనుభవించకుండా, చెవి ద్వారా సుఖాలు అనుభవించకుండా అంటే నా ఉద్దేశంలో అసలు ఏవీ వినొద్దని కాదని మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను అలా అన్నాను అనుకోండి, ఈశ్వరుడు క్రూరుడు అవుతాడు. అప్పుడు కాదు, ఆయన వీణానాదం వినద్దన్నాడా, పక్షుల కూతలు వినద్దన్నాడా, పిల్లల మాటలు వినద్దన్నాడా, భార్య మాట్లాడితే వినద్దన్నాడా, నీ అన్నదమ్ముల మాటలు వినద్దన్నాడా, మంచి మాటలు వినద్దన్నాడా, నీ స్నేహితులతో మాట్లాడద్దన్నాడా? ఆయన ఏం వద్దని లేదు. ప్రయత్నపూర్వకంగా చెడు మాటలు వినవద్దు. పెద్దల యొక్క నింద, పెద్దల యొక్క దూషణ, గురువు యొక్క అధిక్షేపణ అటువంటివి వినవద్దు. భద్రం కర్ణీభిః శృణుయామ దేవాః అంటుంది. అందుకే నాకు బలం లేదు. మా గురువుగారిని ఎవరైనా నింద చేస్తున్నారు అనుకోండి ఒక చోట, నాకు వాళ్ళని ఎదుర్కొనే బలం లేదనుకోండి, శాస్త్రం అంది ఎప్పుడూ ప్రతిఘటనకు వెళ్ళవద్దు, ఘర్షణకి పోవద్దు. ఏం చేస్తావు? చెవులు మూసుకుని వెళ్ళిపోండి. నీకు చెవులు ఇచ్చానుగా, అందులోంచిగా పెడతాయి. వెంటనే ఇలా మూసేసుకుని కళ్ళతో దారి చూసుకుని బయటికి వెళ్ళిపోవాలి. చాలు. శ్రియం. నువ్వు ఏదో అనవసరపు ఘర్షణకి వెడితే ప్రియం వైపుకి మొగ్గామని గుర్తు. మళ్ళీ నీ మనసులో ఏదో భావన ఉంది, ఆ భావన నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నావు, నిలబడలేకపోయావనుకో, నీకు కాదు అపకీర్తి, నీతో పాటు గురువుకు కూడా అపకీర్తి వస్తుంది. అప్పుడు ప్రియం వైపుకి వెళ్ళకూడదు, శ్రియం వైపుకి వెళ్ళాలి. చెవులు మూసుకొని వెళ్ళిపోవడమే. గురువు గారి నింద వినను, గురువు దైవం నాకు అంతే, ఆయన గురించి మంచి మాట చెప్తావా వింటా, నాకు ఇంకా ఇతర విషయాలు అనవసరం, చెవులు మూసుకొని వెళ్ళిపోయాడు. శ్రియం. అందుకే
ఆ శ్రియం వైపుకి నిలబడడం అనేటటువంటిది అంత గొప్ప విషయం. దీన్ని గీతాచార్యుడు 17వ అధ్యాయంలో ఇంకా అద్భుతమైన రీతిలోకి తీసుకొచ్చాడు. ఈ తీసుకొచ్చేటప్పుడు ఈ శ్రియం వైపుకి నిలబడగలగాలి అంటే 3 రకములైనటువంటి తపస్సులను ప్రతిపాదించాడు ఆయన. తపస్సు అంటే మనం సాధారణంగా ఏమనుకుంటామంటే ఏదో చోటుకి వెళ్ళి ఓ ఆసనం వేసుకుని నిశ్శబ్దమైనటువంటి ప్రదేశంలో ఏదో భగవంతుడి గురించి అలా ధ్యానం చేయడము అనుకుంటాం. కాదు, ఆయన శరీరం కదులుతూ 10 మందికి ఉపయోగపడుతూ విహిత కర్మాచరణ చేస్తూ కర్తవ్యతా బుద్ధితో ఉంటూ మనసుని సంస్కరించుకోవడానికి చేయవలసినటువంటి తపస్సులను ప్రతిపాదించాడు. ఈ 3 రకములైన తపస్సు మీద దృష్టి పెట్టు. నీకు తెలియకుండా నువ్వు చేస్తున్నది శ్రద్ధయే అయిపోతుందంతే. క్రమక్రమంగా నీకు అసలు ప్రియం వైపుకి అనురక్తే పోతుంది. అసలు ఇంకా సంఘర్షణ అన్న మాటే ఉండదు, అసలు ఆ అనురక్తే పోతుంది. అనురక్తి అంతా ఈ 3 వైపుకి వెళ్ళిపోతుంది. నిన్ను పాడు చేసిన సంతోషపెట్టిన ఉపకరణములు 3. 1 శరీరము, 2 మనస్సు, 3 వాక్కు. ఈ 3 పరమశక్తివంతములైన సాధనములు. ఇది ఉందనుకోండి శరీరం, ఇది చాలా గొప్పది. జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ శరీరం రమ్మంటే రాదు. ఎందుకని? ఈ శరీరం ఇచ్చాడు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఈ శరీరం ఇచ్చాడు కాబట్టి శాస్త్రం చదువుకున్నాను. ఈ శరీరం ఇచ్చాడు కాబట్టి దేవాలయంలోకి ప్రవేశించి నమస్కారం చేశాను. ఈ శరీరం ఇచ్చాడు కాబట్టి అటువంటి గురువులు కనపడినప్పుడు వాళ్ళ పాదాల మీద వంగి నా తల తాటిస్తాను. ఒక కుక్క శరీరం ఉంది. ఆ కుక్కకి తెలుస్తుందా గురువుగారి వైభవం ఏమిటో? ఆ కుక్కకి తెలుస్తుందా ఈశ్వరాలయం అంటే ఏమిటో? అయినప్పుడు ఆ శరీరానికి ఆ యోగ్యత లేదు, అది పొందలేదు. ఎందుకంటే దానికి పాప అవకాశం లేదు, లోపల ఉపకరణములు లేవు దానికి. ఈ శరీరానికి ఉంది. ఈ శరీరం అలా అనుభవించగలదు. దీనికి వాక్కు ఉంది. ఓ కుక్క ఏమని రామనామని చెప్తుంది? ఓ కుక్క మళ్ళీ ఇది విని వెళ్ళి చెప్పు అంటే ఏం చెప్తుంది? ఏం గ్రహిస్తుంది? దానికి లేదు. కానీ మనుష్యుడు భగవన్నామని చెప్పగలడు, అదొక్కటి చాలు. 3 మనస్సు. మనస్సు చేత పవిత్రమైనటువంటి సంకల్పములు చేయవచ్చు. అందులో కలియుగంలో ఉన్న లక్షణం ఏమిటో తెలుసా? త్రికరణ శుద్ధిగా మంచి పని చేస్తానని సంకల్పం చేస్తే చాలు, వాడు చేసేసినట్టే ఓ పుణ్యం ఇస్తాడు. కలిసాధువు అన్నాడు అందుకే వ్యాసుడు. ఈ 3టిని తపస్సుగా మార్చుకోమని చెప్పాడు గీతాచార్యుడు. అదే శ్రద్ధ. ఎలా అంటే ఈ శరీరము శ్రద్ధ వైపుకి జరుగుతోందని ప్రయత్నపూర్వకంగా నువ్వు కొన్ని పనులు అలవాటు చేసుకో, శ్రద్ధ వైపుకి జరిగిపోతావు. ఏమిటి చెయ్యాలి? ఆయనే చెప్పాడు, ఒక పెద్ద జాబితా చెప్పాడు. అందులోంచి కొన్ని ప్రధానమైనటువంటివి నేను మీకు మనవి చేస్తాను. శ్రద్ధ అన్నది గొప్పది అని చెప్పినప్పుడు నేను శ్రద్ధ వైపుకి అడుగులు వేయడానికి భగవానుడు ప్రతిపాదన చేసిన విషయాన్ని స్పృశించకపోతే ఆ విషయం పూర్తి కాదు. అందుకే నేను కొన్నిటిని ప్రతిపాదిస్తాను, అన్నిటినీ చెప్పడం సాధ్యం కాదు కదా పరిమితమైన సమయంలో. కాబట్టి ఆయన అన్నాడు దేవ, ద్విజ, గురు, ప్రాజ్ఞ పూజనం అన్నాడు. 4 చెప్పాడు. ఈ 4 ప్రయత్నపూర్వకంగా పూజించు. పూజించుట అంటే గౌరవించుట. వారి దగ్గర నేను అహంకారంతో ప్రవర్తించకూడదు. వారు మాట్లాడాలి, నేను వినాలి. అంతేకాని తొందరపడి వారి మీద నేను మాట్లాడడం కాదు అన్నది మనసు యందు గుర్తిరిగి వినయంతో ప్రవర్తించడం నేర్చుకో. అదే పూజించడం. ఎవరి పట్ల? దేవతలను గౌరవించడం నేర్చుకో. ఎందుకని? వాళ్ళ పేరే దివ్, కాంతి స్వరూపాలు. వాళ్ళు తెల్లవారి లేస్తే లోకానికి ఉపకారం చేస్తూ ఉంటారు. లోకానికి ఏమిటండి? దేవతలు శరీరాన్ని ఆవహించి ఉంటారు. కళ్ళు ఉన్నాయనుకోండి సూర్యుడు ఆవహించి ఉంటాడు, మనసు ఉందనుకోండి చంద్రుడు ఆవహించి ఉంటాడు, కుడి చెయ్యి ఉందనుకోండి ఇంద్రుడు ఆవహించి ఉంటాడు. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్కరు అధిదేవతగా ఉంటారు. హృదయం ఉందనుకోండి శనీశ్వరుడు అధిదేవతగా ఉంటాడు. ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు అధిదేవతగా ఉంటారు. దేవతలందరూ శరీరంలోనే ఉంటారు. అందుకే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. దేవతలను పూజించు. ఈ శరీరం ఉన్నందుకు ఒక దేవాలయానికి వెళ్ళావు, ఇలా వంగు, ఈ 2 చేతులు కలుపు, తల తగల్చు. అక్కడ కూడా ఇలాగే నిలబడకు, అక్కడ వెంటనే ఇలా అనడం నేర్చుకో. నేల మీద పడు, అక్కడ నీ గొప్పలు మాట్లాడకు. ఎట్టి పరిస్థితుల్లో దేవాలయ ప్రాంగణంలో నీ గొప్ప చెప్పుకోకు. అందరికన్నా గొప్పవాడు వాడు,
వాడికన్నా గొప్పవాడివి నువ్వు ఏ కారణం చేత కాదు. వాడి వెలుగులో వెలుగుతున్నావు అంతే. అక్కడ ఎందుకు మాట్లాడతావు గొప్పలన్నీ? మాట్లాడకు. వాడు మహానుభావుడు, వాడు నాకు దారి చూపించగలిగిన వాడని నమ్మి బ్రతుకు. ఆయన పాదముల మీద ఒక్క పువ్వు వేయి, ఆయనకి సాత్విక పదార్థం నివేదన చెయ్యి, నమస్కారం పెట్టు, వారిని పూజించు, గౌరవించు. దేవ ద్విజన్మ. ద్విజన్మ అంటే అమ్మ కడుపులోంచి వచ్చింది ఒక జన్మ, సంస్కారము చేత రెండవ జన్మ పొందినటువంటి వారు ఉంటారు. అలా సంస్కారము చేత రెండవ జన్మగా నిర్ణయింపబడినటువంటి వారు ఎవరున్నారో వారు అలా జన్మని సార్థక్యం చేసుకుంటున్నప్పుడు, అటువంటి వారు కనపడినప్పుడు వారికి నమస్కారం చెయ్యి. ఉపనయనం చేసుకుని వేదం చదువుకొని ఎప్పుడూ వేదం గురించి శాస్త్రం గురించి తాపత్రయపడేవాడు కనపడినప్పుడు వాడికి నమస్కారం చెయ్యి, వాడి దగ్గర విను, వాడిని గౌరవించు. ద్విజ గురు. గురువుగారు కనపడ్డారు. గురువుగారు అంటేనే దాని అర్థం బరువు అని. నేను తేలిక లఘువు, ఆయన గురువు. గురువు అంటే బరువు, ఆయన నాకన్నా చాలా బరువు అంటే ఎంతో తెలిసున్నవాడు. కాబట్టి గురువుగారి దగ్గరికి వెళ్ళావు, ఎప్పుడూ కూడా మంచి మాటలు గురువుగారి దగ్గర వినడానికి ప్రయత్నం చేయి. గురువుగారు ఏం చెప్పారో అది శాసనంగా జీవితంలో పాటించు. నీతో నోరు విప్పి మాట్లాడే రూపంలో ఈశ్వరుడు గురువుగా తిరుగుతున్నాడని జ్ఞాపకం పెట్టుకో. కాబట్టి గురువు నోటి వెంట వచ్చింది, అది పాటించు, అభ్యున్నతికి కారణమై తీరుతుంది. గురువాక్యమునందు గౌరవాన్ని పొంది ఉండు, గురువుని పూజించు. కాబట్టి దేవ ద్విజన్మ గురు ప్రాజ్ఞ. ప్రాజ్ఞ అంటే భగవత్ సంబంధమైనటువంటి విషయముల యందు నిష్ణాతుడై జ్ఞానము కలిగినటువంటి వాడెవరు ఉంటాడో ఆయన ఎవరని అడక్కు. ఆయన జన్మ గురించి, ఆయన చేసే పని గురించి నీకు అనవసరం. మహాభారతంలో ధర్మవ్యాధుడు మాంసాన్ని నమ్ముతూ కనపడ్డాడు, మహాజ్ఞాని. ఆయన ఎవరు నీకు అనవసరం. ఆయన జ్ఞానము కలిగిన వాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రణిపాతం చేసి నేల మీద పడి విను, నమస్కారం చెయ్యి ఆయన దగ్గర. అంతేకాని అక్కర్లేని భేషజాలకెళ్ళి ఎవరిని చూసినా ఏదో రకంగా నాకన్నా తక్కువ వాడు, నేను తెలిసిన్నవాడినన్న మాట మాట్లాడకు, పాడైపోతావు. ఈ నలుగురిని కనీసం కనపడగానే నమస్కారం చేసి నేను వినాలి, వాళ్ళు చెప్పాలని అలవాటు చేసుకో. పూజించడం, మనస్ఫూర్తిగా గౌరవించడం నేర్చుకో. అలా గౌరవించావనడానికి గుర్తు ఈ శరీరము వాళ్ళ సేవ యందు ఉపయోగపడాలి. అందుకు చెప్తారు, పెద్దలైన వారు ఉన్న భూమి తొక్కండి అంటారు. గత జన్మంబులనేమి చేసితిమో, యాగశ్రేణులేమేమి చేసితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ చింతారతిన్ బుద్ధు పుచ్చితిమో, ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో, ఇప్పుడు చూడగంటిమి చటన్ కృష్ణార్భకున్ నిర్భయం. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వంటి మహాపురుషులు తిరిగాడిన కామకోటి మఠానికి వెళ్ళి ఒక్కరోజు భార్యాబిడ్డలతో అక్కడ ఉండి ఆ మఠాన్ని తుడిచి, కామాక్షి దేవాలయం తుడిచి నీ బిడ్డలతో కలిసి ఒకరోజు సేవ చేయి శరీరంతో. అక్కడ నేల మీద పడి నమస్కారం చేయి గురువుగారికి. ఓ శృంగేరి పీఠానికి వెళ్ళు, జగద్గురువులు చంద్రమౌళీశ్వరాభిషేకం చేస్తుంటే బిడ్డలతో కూర్చుని చూడు, నేల మీద పడి నమస్కారం చెయ్యి. నీకు ఓపిక ఉందా? శృంగేరి మఠంలో ఒకరోజు ఉండి నువ్వు, నీ భార్య, నీ బిడ్డలు ఏదో ఒక ప్రాంగణాన్ని చక్కగా తుడిచి సిద్ధం చెయ్యండి. ఓ ప్రాంగణాన్ని కడగండి, ఓ ప్రాంగణానికి సేవ చెయ్యండి శరీరంతో. మీరు ప్రయత్నపూర్వకంగా సంవత్సరంలో కొన్ని రోజులైనా మహాత్ములున్నటువంటి ప్రదేశాలకి నేను వెళ్ళి సేవ చేస్తున్నానా? ఒక్క రోజైనా అటువంటి భూమిలో సేవ చేయడం కోసం నిలబడ్డానా? ఓ గోశాల ఉంది, నా శరీరంలో ఉన్న ఓపికని గోశాల కొరకు వినియోగించానా? ఎప్పుడైనా ఓ గోశాల కడుతుంటే రెక్కలు నెప్పెట్టిన అలవాటు లేదా? ఏం మట్టి రోజు మోస్తావా? ఏమి నీకేం అలవాట? కాదు. రెక్కలు నిప్పెట్టిన, డొక్కలు లాగిన గోశాల కట్టడానికి ఈ శరీరం ఉపయోగించి మట్టి మోసావా ఎప్పుడైనా? ఒకరోజు గోశాలలో ఉండి గోవుల్ని కడిగి వాటికి పసుపు రాసి బొట్టు పెట్టి గోశాలలో కూర్చుని గోసూక్తం చదువుకుని ఏ రామాయణమో, ఏ భారతమో, ఏ భాగవతమో అక్కడ కూర్చుని కొన్ని ముఖ్య ఘట్టాలు చదువుకుని ఒక్కరోజు నేను గోశాలలో గడిపాను సంవత్సరంలో అని ఎప్పుడైనా నీ దగ్గర ఉన్నటువంటి మొత్తం పంచాంగంలో ఒక్కరోజు గోశాలలోనే గడిపాను అని నువ్వు వ్రాసుకున్నది ఏమైనా ఉందా? గోశాలలోనే ఉన్నాను ఆ రోజంతా, బయటికి రాలేదు.
గోవుల్ని సేవించాను, గోవుల దగ్గర కూర్చున్నాను, చదువుకున్నాను, అక్కడ పడుకున్నాను. పరమాచార్య స్వామి వారు గోశాలలో పడుకునేవారు మహానుభావుడు. ఆ ప్రాంగణం కడిగాను, పూజలు దులిపాను, వాటికి గడ్డి పెట్టాను, వాటి ఒళ్ళు తుడిచాను. అవి నిలబడితే నిలబడ్డాను, అవి కూర్చుంటే కూర్చున్నాను, అవి పడుకుంటే పడుకున్నాను. వాటితో గడిపాను ఒక్కరోజు. ఎంత ఆనందంగా ఉంటుందో అసలు వాటి కళ్ళు, వాటి చెవులు, ఆ గడ్డి తినడం, వాటి ఆకృతులు నిజంగా ఎంత సంతోషంగా ఉంటుందో. ఒక్కరోజు గడిపావా? పెద్దల్ని ప్రయత్నపూర్వకంగా దర్శనం చేసి అధిక్షేపణ అయినదానికి కాందానికి ఏవో సందేహాలని అక్కర్లేని ప్రతిపాదనలు పెట్టకుండా వారి ముందు వంగి నమస్కారం ఒక్కసారి మనస్ఫూర్తిగా చేశావా? నేను అంటలేదు సుమండి ఈ మాటలో, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. గీతలో కృష్ణ భగవానుడు ప్రతిపాదించాడు, శ్రద్ధ అన్నది నేర్చుకోవాలంటే శరీరంతో ఇది ముందు మొదలుపెట్టని చెప్పాడు. నలుగురిని పూజించడం నేర్చుకో కనీసం మొదట. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం. 2 శరీరం తపముచ్యతే. అందులో తర్వాత స్థానంలో ఇంకొంచెం పైకెక్కడం మొదలు పెడితే శౌచం ఆర్జవం. ఈ రెండిటికి ప్రయత్నం చేయి. శౌచం అంటే బాహ్యాంతర శౌచము అని. పైకి శౌచంతో ఉండు. పైకి శౌచంతో ఎలా ఉంటావు అంటే ఎప్పుడూ కూడా నిద్రపోయావు స్నానం చేయి, భోజనం చేసావు కాళ్ళు కడుక్కో. శరీరం తేజస్సు నిలబెట్టుకోవడానికి వీలైన రీతిలో శరీరాన్ని ఉంచుకో. అలాగే లోపల శౌచాన్ని ఉంచుకో. లోపల శౌచం అంటే బాహ్యాభ్యంతర శుచి అంటుంటాం కదా. పైకి శౌచం కాదు, లోపల శౌచం ఉండాలి. లోపల శౌచం అంటే లోపల ఎప్పుడు మంచి ఆలోచనలు పుడుతూ ఉండాలి. మంచి ఆలోచనలు ఎప్పుడు పుడతాయి? మంచి విషయాల్ని ఆలోచిస్తే. ఆలోచన ఎప్పుడు వస్తుంది? మనసుకి ఆలంబనంగా దాన్ని ఇస్తే. మనసుకి ఆలంబనంగా దాన్ని ఇవ్వాలంటే ప్రయత్నపూర్వకంగా ఇంట్లో నలుగురు కూర్చున్నప్పుడు ఓ దేవాలయం గురించి మాట్లాడుకోవడం, ఓ ప్రవచనం గురించి మాట్లాడుకోవడం, ఓ కీర్తన గురించి మాట్లాడుకోవడం, ఒక త్యాగరాజస్వామి వారి జీవితం గురించి మాట్లాడుకోవడం. ఏమో నువ్వు దీక్షితారు వారి గురించి చదువు, నేను త్యాగరాజస్వామి గురించి చదువుతాను. రేపు నువ్వు దీక్షితారు వారి గురించి చెప్పు, నేను త్యాగరాజస్వామి గురించి చెప్తా. ఇద్దరం కలిసి ప్రతిరోజు సాయంకాలం ఓ అరగంట ఇద్దరం కూర్చుని విష్ణు సహస్రం చదువుకుందాం. పొద్దున్న పూజ అంటే పిల్లలు, వంట, నీకు హడావిడి, నాకు హడావిడి. కనీసం ఇద్దరం దంపతులం కదూ, కొంగుముడి వేశారు కదూ. రోజుకొక్కసారి కూర్చుని విష్ణు సహస్రం చదువుకుందాం. పోని కుదరదా? వారానికి ఒక్కరోజు కూర్చుని చదువుదాం. ఇద్దరం కలిపి నెలకి ఒక్క శ్లోకం నేర్చుకుందాం. ఇద్దరం కలిపి ఒకటే శ్లోకం. అది ఎంత చిన్న శ్లోకమా, ఎంత చిన్న పద్యమా వదిలి ఒక్క పద్యం నెలకి ఒక్కటి అంటే 30 రోజులకి ఇంతంత ముక్క నేర్చుకున్న కంద పద్యంలో చాలు. ఒక్క పద్యం ధారణ చేద్దాం. ప్రయత్నపూర్వకంగా అభ్యాస యోగి నతతో మామిచ్ఛాప్తం ధనంజయ అంటాడు ఆయన. అభ్యాసం చెయ్యి. చేసి బాహ్యాభ్యంతర శౌచాన్ని నిలబెట్టుకో. ఆర్జవం. నీకు నువ్వు సాక్షిగా నిలబడు. ఎన్ని మాటలు మనసులో ఒకటి, శరీరంతో ఒకటి, నోటితో ఒకటి, ఎన్ని మాటలు చేస్తున్నావు అంతవరకు. ఎందుకంటే మనసు ఎంత అలవాటైపోతుందంటే కుసంస్కారానికి. నాబోటిగాడి విషయంలో ఏదో రైల్లో ప్రయాణం చేస్తున్నాను అనుకోండి, నాకు లోయర్ బెర్తు, నా భార్యకు ఎదురుగుండా ఇంకో లోయర్ బెర్తు. నేను అలా కూర్చుని ఉండగా మొదట ఆలోచన ఏమొస్తుంది? ఏసీ ఫస్ట్ క్లాస్లో ఉన్నాను అనుకోండి, ఈ పై అప్పర్ బెర్త్లు ఎవరివో మొదట ఆలోచన. ఎవరో కొంచెం చాలా లావుగా ఉండి కొంచెం కాళ్ళు ఈడుచుకుంటూ వచ్చి కూర్చున్నారనుకోండి, బాబోయ్ ఇప్పుడు ఈవిడ నేను ఎక్కలేను, లోయర్ బెర్త్ ఇస్తారా అంటుందో ఏమిటో. ఎంత లావుగా ఉందో, ఈవిడ ఎక్కుతుందా? ఒక్కనాటికి ఎక్కదు, లోయర్ బెర్త్ ఇమ్మంటుంది. ఏం చెప్పాలి? మనం చూస్తే దుడ్డు కర్రలా కనపడుతున్నాం. మనం ఇప్పుడు ఇవ్వమంటే ముఖం అదోలా పెడతారు. చూసావా ఎంత స్వార్థం. ఓ బెర్త్ ఇవ్వడానికి ఇది తెల్లారులేస్తే టీవీల్లో పెద్ద ప్రసంగాలు అంటారు. ఎవరికి తెలుసు నేను బెర్త్ ఎక్కగలనో ఎక్కలేనో, నా మోకాళ్ళకు నొప్పులు ఉన్నాయో, పైకి చక్కగా పంచాలు అలిచి కనపడతాను, లోపల డొల్ల ఎవరికి తెలుస్తుంది అని ఎన్ని ఆలోచనలు. ఎందుకు అసలు శరీరం అంత లావుగా పెంచేయడం? కాస్త జాగ్రత్తగా చూసుకోవచ్చు కదా. నువ్వు పెట్టావా ఎప్పుడన్నా ఓ పూట అన్నావా వాడికి? ఎందుకు నీకు ఆ ఆలోచనలు? ఇన్ని అయిపోయిన తర్వాత చటుక్కుని 9:30 ఆవిడ పైకి ఎక్కి పడుకుందనుకో, నీవేమైపోవాలి? నిన్నేమీ అడగలేదు ఆవిడ. పైగా ఎక్కి పడుకుంటూ, అయ్యా పెద్దవారిలా ఉన్నారు,
నాకెక్కడ వస్తుంది అవకాశం? మీకు రాత్రి ఏమైనా కావాలంటే చెప్పండి, నేను సేవ చేసి పెడతాను మీ దంపతులకి. మీరు టీవీల్లో కనపడుతుంటారు కోటేశ్వరరావురా. అవును అయ్యా, ఒక్కసారి మీకు మీ ఆవిడికి కాళ్ళు పట్టి పడుకుంటానండి అంది. నీ బతుకు ఏమైపోతుంది అప్పుడు? ఎన్ని అక్రమమైన ఆలోచనలు చేశావు నువ్వు. ఆవిడేమంది? నీ బిడ్డలా మాట్లాడింది. కడుపున పుట్టిన కూతురు ఏమంటుందో అలా, అయ్యా మీ ఇద్దరు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు, మళ్ళీ నాకు అవకాశం వస్తుందా? నువ్వు ఆవిడికి ఏమైనా చెప్పావా? ఎప్పుడో టీవీలో చూసిందిట మహాతల్లి, అంత గౌరవంతో ఆవిడ మాట్లాడింది. నువ్వు ఆవిడ్ని చూసి అంత వక్రంగా ఆలోచించావు. ఆర్జవం, అది కృష్ణ భగవానుడు. పక్షపాతంతో ముందే నిర్ణయాలు చేయకు. అసలు ఇలా చూడగా నాకు ఏమిటో అనుమానంగా ఉందండోయ్, ఎందుకు అది నీకు? ఏమో, ఆల్ ద గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అని ఇంగ్లీష్లో ఒక సామెత. మెరిసేది బంగారమా? మెరవనిదంతా పనికి మాలిందా? ఏమో ఎందులో ఏముందో, ఏ మహాత్ముడో, నీకెందుకు అక్కర్లేని విషయం. ఆర్జవం, మాట్లాడితే మనసులో ఏమనుకుంటున్నావో అది మాట్లాడడం. 24 గంటల్లో ఒక్క 2 నిమిషాలైనా కనీసం భార్యాబిడ్డలతోనైనా అలా మాట్లాడు. ఎప్పుడు వియ్యంకుడితో మాట్లాడినా అంతే, వియ్యపురాలతో మాట్లాడినా అంతే, కోడలతో మాట్లాడినా అంతే. ఎప్పుడు మనసులో ఒకటి మాట ఒకటి. ఇంకెప్పుడు బాగుపడతావు? ఎన్ని మాటలు భగవద్గీత జరిగితే నిన్ను ఉద్ధరిస్తుంది? ఆర్జవం ఏది? అసలు ఆచరణ ఇది. ఆర్జవానికి ప్రయత్నించు, త్రికరణ శుద్ధికి ప్రయత్నం చేయి. ఎన్నో చేశానంటున్నావు, ఇది సాధించు. ఈ మూడిటిని ఏకీకృతం చేయి. అది శ్రద్ధ వైపుకు పెడుతోంది నీకు. దీని మార్గం శ్రద్ధ వైపుకే వెళ్ళిపోతోంది. కాబట్టి ఆర్జవం, శౌచం, బ్రహ్మచర్యం, అహింసాచ. బ్రహ్మచర్యం అంటే దాని అర్థం వివాహం చేసుకోకుండా ఉండడము అని అనుకోకూడదు. గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ బ్రహ్మచారులు ఉంటారు. అదేమిటండి అంటారేమో మీరు. పెళ్లి చేసుకుని పిల్లల్ని కని ఏ 35 ఏళ్ల వయస్సులోనూ ఉండి కూడా బ్రహ్మచారిగానే నిలబడిన వాళ్ళు ఉంటారు. ఎందుకో తెలుసా? పెళ్ళైతే బ్రహ్మచర్యం పోతుందని శాస్త్రం చెప్పలా. కట్టు మీద కట్టేస్తారు కానీ కట్టు విప్పేరు. బ్రహ్మచర్యం పోయింది నీకు గృహస్థాశ్రమంలో అంటే అంతకన్నా అర్థం లేని విషయం ఇంకోటి లేదు. గృహస్థుకి కూడా బ్రహ్మచర్యం ఉన్నది. అయితే సభాముఖంగా ఇప్పుడు నేను అలాంటివన్నీ స్పృశించవలసిన అవసరం ఏముంది? కొన్ని నియమాలు పాటించిన వాడు గృహస్థు కూడా బ్రహ్మచారియే అని శాస్త్రం తీర్మానం చేసింది. కాబట్టి బ్రహ్మచర్యం. 2 బ్రహ్మచర్యం అంటే కేవలం శారీరకంగా బ్రహ్మచర్యం కాదు. బ్రహ్మచర్యం అంటే ఎప్పుడు బ్రహ్మమునందు చిరించుట. ఎలా అంటే మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తా చూడండి. అది 2 కారణముల చేత సాధన చేస్తారు. ఒకటి ఏం చేస్తారంటే లోపలికి వెళ్ళే వాటి మీద నియంత్రణ చేస్తారు. ఇది మీరు ఎప్పుడైనా, మహానుభావుడు గీత అంటే గీతేనండి, ఒక్క 2 రోజులు చేసి చూడండి, మీకు తెలుస్తుంది దాని విషయం ఏమిటో. మీరు కళ్ళతో ఏది చూపిస్తున్నారో, చెవులతో ఏది వింటున్నారో, నోటితో ఏది మాట్లాడుతున్నారో, ఏది వాసన చూస్తున్నారో, ఏది ముట్టుకుంటున్నారో దానికి సంబంధించిన ఆలోచనే చేస్తుంది మనస్సు. అది దానికి ఉన్న లక్షణం. నేను ఒక రోజంతా గోశాలలో కూర్చున్నాను అనుకోండి, గోశాలలోంచి బయటికి వచ్చాను అనుకోండి, నాకు ఆ గోవులు, వాటి అమాయకత్వం, అవి గడ్డి తినడం, అవి అటు ఇటు తిరగడం, అవి అంబారావం చేయడం, అదే జ్ఞాపకానికి వస్తుంది. ఎందుకని లోపలికి గోశాల వెళ్ళింది. గోశాలే ఆలోచనగా ఉంటుంది. నేను ఒక క్షేత్రంలో ఉన్నాను, క్షేత్రానికి సంబంధించిన ఆలోచనే ఉంటుంది. నేను గురువుగారి దగ్గర కూర్చుని ప్రవచనం విన్నాను, అదే మనసులో తిరుగుతుంది. మీరు లోపలికి ఏం పంపించారో మనసు దాన్నే ఆలోచనగా పైకి తీస్తుంది. మీరు లోపలికి అందించకూడని అందిస్తున్నారు అనుకోండి, ఒక 2 గంటల సేపు ఒకడినొకడు గుద్దేసుకోవడం చూశారనుకోండి, నెత్తుర్లు కారిపోతున్నా కింద పడిపోయినా గుద్దేసుకుంటున్నారు. 2 గంటలు దాన్ని చూశారనుకోండి, మనసు వ్యగ్రతతో ఉంటుంది. ఎందుకంటే అది చూశారు, అంత రజోగుణంతో ఉంటుంది. మీరు సాత్వికమైంది చూస్తున్నారు అనుకోండి, సాత్వికంగా ఉంటుంది. మీరు అందుకే చూడండి, ఉద్వేగపడుతున్నవి చూసి బయటికి వచ్చారనుకోండి, మాట యందు ఉద్వేగం ఉంటుంది. ప్రశాంతమైనటువంటివి చూసి వచ్చారనుకోండి, మాట ప్రశాంతంగా ఉంటుంది. మీరు లోపలికి ఏం పంపిస్తున్నారు? లోపలికి పంపించడానికి ద్వారాలు ఉన్నాయి. తలుపులమ్మ తల్లి అంటే అది, ఆవిడే తలుపులమ్మ తల్లి.
ఏమిటి ఆ తలుపులు? ద్వారాలకి తలుపులు ఉంటాయి. ఇదొక పెద్ద ద్వారం. ఈ కళ్ళల్లోంచి లోపలికెడతాయి. ఈ కళ్ళల్లోంచి లోపలికి వెళ్ళేటప్పుడు ఏవి చూడాలో అవి చూస్తే అవే లోపలికెడతాయి. ఏవి లోపలికి వెళ్ళాయో దానికి సంబంధించిన ఆలోచనే పైకి వస్తుంది. అందుకే కళ సాక్ష్యం. నేను ఇదే చెప్తున్నాను అనుకోండి, దీనికి సంబంధించే నాకు కళ వస్తుంది. నేను ఎంత మాత్రము గొప్ప కోసం చెప్పుకోవట్లేదు, మీకు ఉదాహరణ చెప్పడానికి చెప్తున్నా. నేను ఇక్కడ మొదటి రోజు ప్రవచనం చేసి వెళ్ళిన తర్వాత నాకు ఆ రోజు రాత్రి తెల్లవారుజామున నేను నిద్రలేచేటప్పటికీ కల్లో ఏం చేస్తున్నానంటే, పేర్లు ఎందుకులేండి, ఎంతమంది మహానుభావులను వరుసగా కూర్చోపెట్టి వాళ్ళందరి పాదాల మీద జాజిపూలు వేసి అబ్బా ఏమి గురుస్వరూపాలు. వీళ్ళు చెప్పినవి నా జీవితం అంతా సరిపోతుందా చెప్పడానికి? ఒక్కొక్కరు ఎంతంత గొప్ప మాట చెప్పారు అని ఏమిటో వాళ్ళందరి వంక చూసి పొంగిపోతున్నాను. అంటే ఇది కదూ మొదలెట్టాను ఆ రోజు, గురువు గురువు అని మొదలెట్టాను. అదే మనసు కలగా చూపించింది. నేను అక్కర్లేని విషయం ఏదో చెప్పాను అనుకోండి 3 గంటలు, వాడి మీద నేరం వీడి మీద నేరం, వాడు పాడవడం వీడు పాడవడం, వీడిని ఎలా వంకెట్టచ్చు వాడిని ఎలా వంకెట్టచ్చు, అదే మాట్లాడి పడుకున్నాను అనుకోండి, అలాంటి కళనే ఇస్తుంది. లోపలికి ఏవి పంపిస్తావో అదే ఆలోచనలుగా వస్తుంది. కాబట్టి నువ్వు నిజమునకు ఈశ్వరుని యందు తిరగాలి అంటే ఈశ్వర సంబంధమైనవి లోపలికి పుచ్చుకోవాలి. తలుపులమ్మ ఆవిడ అనుగ్రహం ఉంటే ఇందులోంచెళ్ళేది 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 ఆవిడ సంబంధమైనవి పెడతాయి. ఆవిడ అనుగ్రహం లేదనుకోండి, ఆ లోపలికి పిల్లులు కుక్కలు పులులు సింహాలు వెళ్ళాయి అనుకోండి, ఈ లోపల ఉన్నవాడు ఎలా ఉంటాడో మీరు ఆలోచించండి. ఈ తలుపుల్లోంచి త్రాచుపాములు, ఇందులోంచి పిల్లులు, ఇందులోంచి కుక్కలు లోపలికి వెళ్ళాయి అనుకోండి, ఈ లోపల ఉన్నవాడు పడుకుంటాడా సరిగా? కడుపు నిండా అన్నం తినగలడా? దీంట్లోంచి గురువుగారు, దీంట్లోంచి సిద్ధపురుషులు, దీంట్లోంచి సాత్వికమైన భగవత్ప్రసాదం, స్పర్శలో ఈశ్వరుని పాదాలు ముట్టుకున్న స్పర్శ, దేవాలయాల్లో భగవంతుని యొక్క శివలింగాన్నో మూర్తినో ముట్టుకున్నటువంటి స్పర్శ లోపలికి వెళ్ళింది. ఇప్పుడు లోపల ఉన్నవాడు ఎంత ప్రశాంతంగా ఉంటాడు. అది చర్యం, చిరించుట. మీరు ఏవి లోపలికి తీసుకుంటున్నారో దాన్ని బట్టి శ్రద్ధ. ఇప్పుడు అవన్నీ లోపలికి వెడుతుంటే వాటికి సంబంధించిన ఆలోచనే వెడుతుంటే మీకు తెలియకుండానే మీ అనురక్తి అటువైపుకి జరిగిపోతుంది. అవి కావాలి అవి కావాలి అవి కావాలంటే దానికి దూరం కాకూడదు, దానికి దూరం కాకూడదంటే అది చెప్పినట్టు బ్రతకాలి, అది చెప్పనివి చేయకూడదు. ఇప్పుడు శ్రద్ధేనా? శరీరం తపవుచ్యతే, నువ్వు శరీరంతో తపస్సు చేస్తున్నావు, భగవానుడు తీర్మానం చేశాడు. అలాగే వాక్కు గురించి ఆయన ఒక మాట చెప్పాడు, అనుద్వేగకరం వాక్యం. ఒకళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు బాధపడేలా మాట్లాడకు. సత్యం ప్రియహితం చేయత్, సత్యం మాట్లాడు, వాళ్ళు సంతోషిస్తారు కదా అని అబద్ధాలు ఆడద్దు. ఒక్కొక్కసారి మనసుకి కొంచెం కష్టం అనిపించినా సత్యమే మాట్లాడు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం. సత్యం మాట్లాడు, హితమైనదే మాట్లాడు. అవతల వారికి నీ మాట వినడం వల్ల ఏదో ఒక ప్రయోజనం కలగాలి, వాళ్ళు మంచి మార్గంలోకి జరగాలి, అటువంటి మాటలే మాట్లాడు, పొల్లు మాటలు మాట్లాడకు. సత్యం ప్రియహితం చేయత్, వాళ్ళకి ప్రియంగా వాళ్ళ మనసుకి హత్తుకునేలా, నీ పాండిత్యం చూపించుకోవడానికి మాట్లాడకు, బాగా కిందకొచ్చి వాళ్ళ మనసు మీద ముద్ర పడేలా వాళ్ళ హితం కోసం మాట్లాడు. అమ్మ ఎంత గొప్ప వంట చేయగలిగిందైనా పిల్లవాడికి పాలే పట్టినట్టు అంత ప్రేమగా కిందకొచ్చేసేయి, వాళ్ళ కోసం కిందకొచ్చి మాట్లాడు, సామాన్యమైన ఉపమానాలు తీసుకో వాళ్ళ కోసం. సత్యం ప్రియహితం చేయత్. అలా ఉండి స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తపముచ్యతే. నువ్వు ఎప్పుడు ఇంట్లో ఉన్నావు, కాసేపు రామాయణం చదువు, కాసేపు మహాభారతం చదువు, కాసేపు భాగవతం చదువు. జీవితంలో నియమం పెట్టుకో, ఇవాళ నుంచి 3 నెలల లోపల భారతంలో కనీసం 2 పర్వాలు చదువుతాను, శాంతి పర్వం పూర్తి చేసి ఒక్క 4గురికి అన్నం పెడతాను. అక్కర్లేని వద్దు, ఆ పార్టీ ఇచ్చాను ఈ పార్టీ ఇచ్చాను కాదు, శాంతి పర్వం చదివి నా స్నేహితుల్ని 4గురిని భోజనానికి పిలుస్తాను. ఎందుకు పిలిచావయా? భారతంలో శాంతి పర్వం చదివాను. అది స్వాధ్యాయాభ్యసనం చైవ. నువ్వు రామాయణం చదివావు, అది తపస్సు.
నువ్వు భారతం చదివావు, తపస్సు. శృణ్వన్ తపః, మంచి మాటలు 2 గంటలు విన్నావు, 2 గంటలు తపస్సు చేశావు. 2 గంటలు భగవత్ సంబంధమైన విషయం మాట్లాడావు, 2 గంటలు వాచిక తపస్సు చేశావు. అవి అలవాటు చేసుకో. వాక్కు మీద నియంత్రణ వచ్చి వాక్కు తపస్సుగా మారుతుంది. వాంగ్మయం తపముచ్యతే. సరే, మనస్సుకి సంబంధించి ఇందాక నేను మీతో మనవి చేశాను కదా, ఇలా చేసుకుంటూ వెళ్ళగా వెళ్ళగా ఒక విషయం అర్థమవుతుంది. అది సహనమునకు వేరొక ఒడ్డు. ఒక నది ఉందనుకోండి, 2 ఒడ్లు ఉండవండి. అలా శ్రద్ధకి సహనము 2 ఒడ్లుగా ఉంటుంది. ఒక ఒడ్డు శ్రద్ధకి ప్రియంకి, శ్రియంకి ప్రియంకి మధ్యలో ఘర్షణ వచ్చినప్పుడు నిలబెట్టగలిగినటువంటి సహనం. నేను శ్రియం వైపుకే ఉండి ప్రియాన్ని దూరంగా ఉంటాను అని చెప్పి నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ, ఓర్పు ఉన్నదే, అది ఒక సహనం. 2వ సహనం, ఉత్తరక్షణ ఫలితాలు రావయా, నేను ఇది చెయ్యగా ఈశ్వరుడు యొక్క ప్రీతి కలుగుతుంది నాకు ఒకనాడు. ఆయన ప్రీతి ఉన్నదే, అది నన్ను ఒక అద్భుతమైనటువంటి స్థితికి చేరుస్తుంది. ఆ నమ్మకంతో నువ్వు చేసుకుంటూ వెళ్ళగా ఆ ఫలితాన్ని పొందుతావు, నన్ను నమ్ము. అందుకే తులసీదాస్ గారు, ఆ కబీర్ దాస్ గారు ఓ మాట అంటాడు, అదో ధీరే ధీరే రేమనా ధీరే సబుకుచ్ హోయ్, మాలీ సీంచే సౌగరే ఋతువాయే ఫల్హోయ్ అన్నాడు. తోటమాలు ఉంటాడు, బోలెడన్ని మామిడి చెట్లు వేశాడు, జామ చెట్లు వేశాడు. ఆయనకి శిశిర ఋతువులో కోరిక పుట్టింది, మామిడి చెట్టు కాయలు కాస్తే బాగుండని. మామిడి చెట్టు కాయలు కాస్తే బాగుండని పొద్దుటి నుంచి సాయంకాలం వరకు మామిడి చెట్టుకి నీళ్లు పోయించాడు. రాత్రి నిద్రపోవడం మానేసి తెల్లవారే వరకు నీళ్లు పోయించాడు. చెట్టు వంక చూశాడు, కాస్తుందా? కాయదు. వసంత ఋతువు వచ్చే వరకు నీళ్లు పోయి, నువ్వు అడగక్కర్లేదు, పువ్వు పూసి కాయ కాస్తుంది. కాయ కాస్తుందా ఏమో, 5 ఋతువులు కష్టపడి నేను నీళ్లు పోస్తే 6వ ఋతువులో పువ్వు పూస్తుంది అంటున్నాడు ఈయన. ఏమి నమ్మకం? 5 ఋతువులు నీళ్లు పోసాక పువ్వు పోయిపోతే నేను పోయిను అన్నాడు. వాడికి ఫలితం రాదు. నమ్మి చేసిన ప్రయత్నాన్ని సహనం అంటారు. ఓర్పు పట్టాడు, ఫలితం వచ్చే వరకు ఓర్పుతో ఉంటాడు. అంతేగాని ఆయన అన్నాడు కానండి, నీళ్లు పోస్తున్నాడు కానండి, ఏమో పూసిందో పూయలేదో, ఓసారి పోస్తుంటాం చూస్తాము, అది శ్రద్ధ కాదు, అది సహనం కాదు. ఓ అగరత్తు తిప్పేస్తే ఎందుకైనా మంచిది, ఆయనతో మన గొడవ ఉండదు. ఏం శ్రద్ధ? ఆయన ఏడిచాడా నీ అగరత్తు కోసం? అది కాదు శ్రద్ధ. అది అంటాడు మహానుభావుడు కబీర్ దాస్ గారు, ధీరే ధీరే రేమన ధీరే సబకుచ్ హోయ్, మాలీ సీంచే సౌగరే ఋతువాయే ఫల్ హోయ్. మెల్లమెల్లగా చెట్టుకి నీళ్లు పోసుకుంటూ వెళ్ళాలి. అది ఒకనాడు చెట్టు అవుతుంది, మొక్క చెట్టు అవుతుంది. చెట్టు అయి అది ఆ ఋతువు వచ్చినప్పుడు పువ్వు పూస్తుంది, ఆ ఋతువులో కాయ కాస్తుంది, ఆ ఋతువులో పళ్ళు వస్తాయి, అప్పుడు నీకు తృప్తి వస్తుంది. అంతేకాని ఇవాళ ఒక్కసారి ప్రియంకి శ్రియంకి మధ్యలో పోరాటం జరిగితే ప్రియం వదిలేసి శ్రియం పట్టు, మీరు అలా అన్నారండి నాకేం కలిసి వచ్చిందండి అని వెంటనే నన్ను రేపు రైతు బజార్లో చొక్కా పట్టుకున్నారనుకోండి, నేనేం చెప్పను. అలా ఉండదు. సహనం అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఉపాసన యందు నీకు ఫలితము ఉండి తీరుతుంది. చెట్టుకి నీళ్లు పోస్తే వసంత ఋతువులో మామిడి చెట్టు కాయ కాసినట్టు నువ్వు నమ్మి చెయ్యి. ఆ నమ్మకము, అచంచల విశ్వాసము, శ్రద్ధ, దానికి పక్కన సహనం ఉండాలి. ఏమంటే రోజు తెల్లారగట్లు వేస్తున్నానండి, రోజు సుప్రభాతం చదువుతానండి, రోజు అష్టోత్తరం చదువుతానండి, గుడికి వెళ్తానండి, ప్రచారాలు చేసుకోక్కర్లేదు. తోటమాలి మొక్కలకి నీళ్లు పోస్తాడు, ఏమిటోనండి రోజు ఆ జామ మొక్కలన్నిటికీ పోస్తానండి, పువ్వు పూస్తుందంటారా, కాయ కాస్తుందంటారా అని అడుగుతాడా? ఒక తోటమాలికి పరమ నమ్మకం, నేను పోస్తున్నాను, వసంత ఋతువు రాని ఎన్ని కాయలు కాస్తాయో ఈ చెట్లన్నీ అంటాడు. జామ చెట్టు వంక చూసి తత్సంబంధమైన ఋతువు రాని ఎన్ని కాయలు కాస్తుందో నమ్మకం. అందుకే అప్పటి వరకు నీళ్లు పోసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు. ఒకనాడు ఓ ఫలితం ఇచ్చింది, ఓ కాపు కాసింది, ఇంకా చాలే అని ఇంక నీళ్లు పోయడం మానేస్తాడా? పోస్తూనే ఉంటాడు, ఫలితం పొందుతూనే ఉంటాడు. నువ్వు శ్రద్ధతో కర్మాచరణం చేస్తూనే ఉండు, ఈశ్వరానుగ్రహాన్ని పొందుతూనే ఉండు. అది కొన్నాళ్ళు బాహ్యమైనటువంటి నీ అవసరాలను తీర్చడము చేస్తుంది, కానీ అదొక్కటే ప్రయోజనంగా ఆగిపోతుందని నువ్వు అనుకోవద్దు. అది ఒక గొప్ప ఫలితాన్ని ఇచ్చేస్తుంది. ఏమిటో తెలుసా ఫలితం?
అది గీతాచార్యుడు ప్రతిపాదించింది. శ్రద్ధ 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 సబూరి అని ఆయన జీవితంలో అవి సందేశాత్మక వాక్యాలు ఎందుకయ్యాయంటే మహానుభావుడివి దాని చిట్ట చివరి ఫలితం ఏమిటో ప్రతిపాదించాడు భగవద్గీతలో. అది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతీంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అచిరేణాధిగచ్చతి. అది చిట్ట చివరి ప్రయోజనం శ్రద్ధకి. ఏమవుతుంది అంటే నీవు నమ్మకంతో మొదలుపెట్టావు, నమ్మకంతో ఒక కర్మ చేయడం మొదలెట్టావు, దాన్ని భక్తి అంటారు. నమ్మి చేసిన పని భక్తి. ఈ భక్తితో నువ్వు చేసిన పని చేసుకుంటూ వెళ్ళగా 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 ఇహమునందు నీకు కావలసిన అవసరాల్ని తీరుస్తుంది. దానితో పాటుగా కొన్నాళ్ళు పోయిన తర్వాత నీకు చిత్తశుద్ధి వస్తుంది. చిత్తశుద్ధి పాత్రత అంటారు. అది ఏర్పడిన తర్వాత ఈశ్వరుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఆ జ్ఞానం ఎవరికి వస్తుందంటే ఒక్క శ్రద్ధ ఉన్నవాడికే వస్తుంది. ఆ అచంచల విశ్వాసంతో చేసిన వాడు ఉన్నాడే వాడికి ఆ జ్ఞానం కలుగుతుంది. అది చిట్ట చివరి స్థితి. మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే నేను ఒక ఉదాహరణ చెప్తా. అన్నం వండుకోవాలి, నాకు ఏదో డబ్బా సోలడు బియ్యం అన్నం కావాలి. నేను ఏం చేస్తాను, పోనీ ఇప్పుడు అన్నం వార్చడం వదిలేయండి, ఓ కుక్కరు, ఓ డబ్బాసోలుడు బియ్యం ఓ గిన్నెలో పోసి ఓ 2 డబ్బాసోళ్ళు నీళ్లు పోసి, అంతకుముందు అసలు కాసి నీళ్లు పోసి మంచి నీళ్ళు బియ్యం అన్నీ శుభ్రంగా కడిగేసి చెయ్యి అడ్డు పెట్టి బియ్యం కింద పడిపోకుండా వేళ్ళు కొంచెం ఎడంగా ఉంచి ఆ నీళ్ళన్నీ కింద పడిపోయిన తర్వాత చక్కగా అందులో 2 డబ్బాసోళ్ళ నీళ్లు పోసాను. ఇవన్నీ ఏమిటి? నమ్మకం. అన్నం అవుతుంది అనడానికి నమ్మకంతో చేస్తున్నాను. సా శ్రద్ధ. అదే శ్రద్ధ. శ్రద్ధతో కర్మాచరణ చేస్తున్నాను, భక్తి నమ్మి చేస్తున్నాను. ఇప్పుడు అందులో 2 డబ్బాసాలు నీళ్లు పోసి గిన్నె కుక్కర్లో దింపాను. దింపి దాని మీద మూత పెట్టి హ్యాండిల్ 2 కలిపి గ్యాస్కెట్ పెట్టి 2 బాగా కలుసుకున్నాయా, ఎత్తుపలాలు ఉన్నాయా, ఓసారి ఇలా ఇలా కొట్టి చూశాను. దాని మీద వెయిట్ పెట్టాను, స్టవ్ మీద పెట్టాను, వెలిగించాను. లోపల ఉన్న బియ్యపు గింజలన్నీ అన్నం అవుతున్నాయా లేదా అని అనుమానం ఏమైనా పడతానా? మొదట నమ్మకం. అగ్నిహోత్రం మీద నేను పెట్టిన ఇటువంటి బియ్యం అన్నం అవుతాయి, నమ్మకంతో చేశాను. ఓర్పు. వెంటనే ఇలా అగ్నిహోత్రం వెలిగించి ఓ నిమిషం అవగానే కట్టేసి మూత తీసి చూశాను అనుకోండి, ఏముంటాయి? బియ్యమే ఉంటాయి. ఉడికే నువ్వు అడగక్కర్లా, అది చెప్తుంది, కూత కూస్తుంది. వెళ్ళి స్టవ్ కట్టేశావు. ఆ తర్వాత అన్నం అయిందా లేదా అనుమానం లేదు, స్టవ్ కట్టేసి వెళ్ళిపోయావు. 1 గంటకి భర్త భోజనానికి వచ్చాడు, అప్పుడు తీస్తావు మూత. ఏమి నమ్మకం? అవి అన్నం అయిపోయాయి. ఒక్క బియ్యపు గింజ కూడా మెతుకు కాకుండా లేదు, అన్నీ మెతుకులే అయిపోయాయి. ఎలా? లౌకికంగా నువ్వు నమ్మకంతో చేసిన పనికి గింజలన్నీ ఉడికిపోతే నువ్వు భక్తితో కర్మాచరణ చెయ్యగా 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 ఒక స్థితిలో ఏమైపోతుందంటే నీ అవసరాలను ఈశ్వరుడే చూసి అంతకన్నా పెద్ద ఫలితాన్ని ఇస్తాడు. ఏమిటా ఫలితం అంటే చిత్తశుద్ధి కలుగుతుంది. అంటే మనసుకి పట్టినటువంటి పంకిలం అంతా పోతుంది, బురద పోతుంది. అప్పుడు అది పుణ్యంగా నీకు అక్కరకు వస్తుంది అనుకోకు. నీకు చింతపండు ఉప్పు ఇస్తే చారు పెట్టుకోవచ్చు, అది పుణ్యానికి ఫలితం. చింతపండు ఉప్పు ఇస్తే ఓ గిన్నె తోమారనుకోండి, ఇప్పుడు ఆ చింతపండు ఉప్పు చారుకు పనికొస్తాయా? పనికిరావు. కానీ పాత్రకి మెరుగు వచ్చింది, మెరుగు కొత్తగా వచ్చిందా, ఉన్న మెరుగుకు అడ్డొచ్చిన మలినం పోయిందా? మలినం పోయింది. మలినం పోవడానికి చింతపండు ఉప్పు ఎలా పనికొచ్చాయో చేసిన సత్కర్మ, శ్రద్ధతో చేసిన సత్కర్మ మలినం పోయి పాత్రత అంటే ఇప్పుడు తల 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 మెరుస్తోంది, అందులో పాయసం పోస్తారు. అది జ్ఞానం. ఆ జ్ఞానము కలిగిన తరువాత మూలం కనపడుతుంది, పైది కనపడదు. నిన్న చెప్పే కదా, అది గురువు చూపిస్తాడు. మొదట పైకి కనపడనిది గురువు చూపిస్తాడు, వేర్లు చూపిస్తాడు. పైన ఉన్నవన్నీ నామరూపాలు, కానీ అన్నిటికీ ఆధారం అదిగో ఆ వేర్లు అని. ఇప్పుడు అంతటా నిండిపోయిన విశ్వనాథుడు కనపడతాడు, విశ్వము కనపడదు. అందుకే విష్ణు సహస్రం యొక్క మొదటి నామం విశ్వం, అదే మిగిలిన నామాలన్నీ. అలా
అంతటా భగవానుడే కనపడేటటువంటి స్థితికి ఒకడు ఎదిగిపోయి అద్వైతానుభూతిలో నిలబడిపోతాడు. అలా నిలబడిపోతాడే, అది ఎక్కడ దేని వలన వస్తోందో తెలుసా అసలు ఆ స్థితి అంటే? గీతాచార్యుడు అన్నాడు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అసలు శ్రద్ధ ఉంటే తప్ప ఆ జ్ఞానము కలగదు. శ్రద్ధ అన్నదాని వైపుకి అడుగులు ఎవడు వేస్తున్నాడో వాడు ఆ జ్ఞానము వైపుకే అడుగులు వేసేస్తున్నాడు. వాడికి తెలియక్కర్లేదు, వాడు మోక్షం కోసం ప్రయత్నం మొదలుపెట్టేశాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ. వాడు తత్పర, తత్ పరబ్రహ్మవాచకం. తత్ అంటే పరబ్రహ్మ. అందుకే సుందరకాండ తత్తుతో మొదలవుతుంది. తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్చన అని మొదలై తత్తుతో పూర్తయిపోతుంది. తత్వం అసి, తత్వమసి. తతో మయా ఉద్భిదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత అని పూర్తవుతుంది. కాబట్టి ఆ తత్పర ఎప్పుడూ పరబ్రహ్మాన్ని గురించి ఆలోచిస్తాడు. ఏమిటి ఫలితం అంటే దానికి నాకు ఈ ఫలితం కావాలని ఉండదు మనసులో. అలా ఆలోచించకుండా ఇంకా ఉండలేడు. చూడండి, ఏదో ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారు అనుకోండి. మిత్రమా ఓసారి ఆ పేపర్ ఇవ్వయ్ చదువుతాను అన్నాడు. అంటే ఏమి ఒక్క వార్త లేదు రా ఇవాళ అని ఆ పేపర్ ఇచ్చాడు. అయినా ఈయన చదువుతాడు. ఎందుకని? అలవాటు. ఏమీ లేదని పక్కవాడు చెప్పినా చదవకుండా ఉండలేక పేపర్ చదివినట్టు. భగవంతుడి గురించి తత్పర, ఆలోచించకుండా ఉండలేడు. ఆయన గురించి ఆలోచిస్తుంటాడు. ఎందుకయ్యా ఆలోచిస్తావు? దానికి ఏం కారణం లేదు. అలా ఆలోచించకుండా నా మనసు ఉండదు, అదే ఆలోచిస్తుంటుంది. ఎప్పుడు ఏది చూడనివ్వండి, ఏది విన్నివ్వండి, ఈశ్వరుడే జ్ఞాపకానికి వస్తాడు. అది ప్రహ్లాదుడు దిగిన స్థాయి. పానీయంబులు త్రాగుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమన్ భూవరా అంటే ఏది చూసినా ఈశ్వరుడే. అలా వెళ్ళిపోతున్నాడు అనుకోండి. ఓ కోడి పుంజు అలా వెడుతూ టక్ టక్ అని కొట్టి పురుగుల్ని పట్టుకుంటాం. దానికి కన్ను ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది. నేను నా మెడ 10 మాటలు ఇలా ముందుకి వెనక్కి అన్నాను అనుకోండి, ఇంటికి వెళ్ళి నొప్పి తగ్గడానికి ఏదైనా ఔషధం పాముకోవాలి. కోడి పుంజు మెడ ఎన్ని మాటలు ఇలా ముందుకి వెనక్కి వెడుతూ ఉంటుంది. ఆ పురుగుని పట్టుకునేటప్పుడు అంత చిన్న పురుగు అక్కడ ఏముందో, దాన్ని ఎలా టక్కన కొట్టి పట్టుకుందో, ఎప్పుడు తిందో, దాని కడుపు ఎప్పుడు నిండిందో, అసలు అలా మెడ అన్ని ఒక రోజు మొత్తం మీద ఎన్ని మాటలు వెళ్ళి వస్తుందంటారు దాని మెడ అలా ముందుకి వెనక్కి. అంత చిన్న ప్రాణికి నిప్పెట్టకుండా అలా వెళ్ళొచ్చే మెడ ఎలా నిర్మించాడు? ఎవడు మీరు? ఏ శిల్పి? ఎంత అద్భుతం అసలు! ఆ కోడి పుంజు కానీ కోడి పెట్ట కానీ ఆ మెడ సాగి వెనక్కి వెళ్ళే విధానం చూస్తే ఇంతే ఉంటుంది. అంత సాగి ముందుకెళ్ళి వెనక్కి వస్తుంది. ఈశ్వర నాకు నిప్పెడుతుంది, దానికి అలా ఎలా సృష్టించావు? అది అలా ఎలా ముందుకి వెనక్కి వెళ్ళిన నిప్పెట్టకుండా అలాగే తింటుంటుంది, అలాగే ఉంటుంటుంది. అది దృష్టి కోణం. తత్పర. కోడిపుంజు పురుగు తినడం చూస్తే ఈశ్వరుడు గుర్తొచ్చాడు. ఈశ్వర ఏమి మహాశిల్పివయా, ఎలా నిర్మాణం చేసావు ఇవన్నీ? ఓ పంది కనపడింది, అది మురుగుడు నీళ్ళల్లో ముట్టి పెట్టి ఏవో తింటూ ఉంటుంది. నేను అలా తింటే శరీరం నిలబడుతుందా? నాలా తినే అవకాశం పాపం దానికి లేదు. అందుకనే అది అలా తిన్నా తట్టుకునే శక్తి దాని శరీరానికి పెట్టాడు. ఎంత ఉదారుడవయ్యా! తత్పర. అందుకే పెద్దలు ఒక ఉపమానం చెప్తుంటారు. వెనకటికి గణిత శాస్త్రం బాగా చదువుకున్నటువంటి విద్వాంసులు ఒక ఆయన అరణ్యంలో వెడుతున్నాడు. మంచి ఎండగా ఉంది. మర్రి చెట్టు కనపడింది. మర్రి చెట్టు చాలా పెద్ద చెట్టు ఉంటుంది కదా, ఆ మర్రి చెట్టు కింద చేయి పెట్టుకు పడుకున్నాడు. చిన్న కునుకు వస్తోంది. ఇలా తల తిప్పి చూశాడు. దూరంగా చెట్లు అవి కనపడ్డాయి. బాగా చల్లగా ఉందిరా వాతావరణం, పెద్ద మర్రి చెట్టు, హాయిగా పడుకున్నాను. క్రూర మృగాలు అవి ఏమి పుట్టలు అవి ఏమి లేవు కాబట్టి పావన్నా వస్తుందేమో భయం లేదు, హాయిగా పడుకుంటాను కాసేపు అని కళ్ళు మూస్తున్నాడు. కళ్ళు మూస్తుంటే ఇలా పడుకున్నాడు కదా, ఇలా కళ్ళు విప్పి చూస్తే మర్రి చెట్టు కల్లుకున్నటువంటి ఓ గుమ్మడి తీగ కనపడింది. అడవిలో ఏదో గుమ్మడి తీగ పెరిగింది, దానికి బూడిద గుమ్మడికాయలు వెళ్ళాడుతున్నాయి. ఆయన కునుకు పడుతూ అనుకున్నాడు, భగవంతుడు సర్వజ్ఞుడంటారు కానీ ఆయనకి లెక్కలు రావు. ఈజ్ వీక్ ఇన్ లా ఆఫ్ ప్రపోర్షన్స్.
దేనికి ఎంత పెట్టాలో ఆయనకి తెలియలేదు. ఇంత మర్రి చెట్టుకి ఇంతకాయ ఏమిటి, ఆ గుమ్మడి తీగకి అంతంత కాయలు ఏమిటి, మర్రి చెట్టుకు ఉండాలి గుమ్మడికాయలు, గుమ్మడి తీగకు ఉండాలి మర్రికాయలు. పాపం తెలియలేదు ఈశ్వరుడు కానీ పడుకున్నాడు. ఆయనకి కునుకడుతోంది, ఓ మర్రికాయ ఒకటి నుదురు మీద పడింది. ఆయన వెంటనే అన్నాడు, ఈశ్వరుడికి అన్నీ తెలుసు, ఆయన దయామయుడు, దీనికి గుమ్మడికాయ కాస్తే నా బుర్ర బద్దలైపోయేది. తత్పరహ, ఏది ఆలోచించినా ఆయన దయ, ఆయన కారుణ్యం జ్ఞాపకానికి వస్తుంటుంది. అది ప్రయత్నపూర్వకం కాదు, అది భక్తితో ఆర్ద్రమైపోయిన మనస్సుకు ఉండేటటువంటి లక్షణం అది. అందుకే అంటాడు ప్రహ్లాదుడు, అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేష మత్త చిత్తము ఏల ఇతర విషయంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. అలవాటు పడిపోయిందయా ఆ శ్రీమన్నారాయణ ధ్యానవనందు ఎప్పుడు అందులోంచి స్రవించేటటువంటి మందార మకరంద పానము చేత మత్తెక్కిపోయిన నా మనస్సు ఇంకొక చోటుకి వెళ్ళమంటే ఎలా వెడుతుందన్నాడు. అది అలవాటైపోతుంది. అలవాటైపోతే తత్పరః సంయతేంద్రియ, ఇంద్రియముల యొక్క అలజడి ఉండదప్పుడు. ఇంద్రియములు ప్రబల శత్రువులైపోయి గుర్రాల్లా స్వేచ్ఛగా పరిగెత్తడం ఉండదు. ఇంద్రియములు తమంత తాముగా అదుపులోకి వస్తాయి. ఇంద్రియాణి బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః. చాలా ప్రమాదం ఇంద్రియాలు. వాటికి కావలసిన మేత వేస్తూ ఉండాలి. వెయ్యలేదనుకోండి అవి తిరగబడి కాట్లేస్తాయి, ఎంత పైకెక్కిన వాడిని కిందకి జార్చేస్తాయి. అందుకే ఇంద్రియాలకి ఆహారం వేస్తారు. ధార్మికమైన ఆహారం పెట్టాలి ఇంద్రియానికి. కన్ను ఏ చూస్తే చంపేస్తానన్నారు అనుకోండి, అది తిరగబడుతుంది. దానికి మేత వెయ్యాలి. చూడు, అయ్యో నిన్ను చూడొద్దని ఎవడన్నాడే, ఆలయశిఖరం చూడు, రాజగోపురం చూడు, జలపాతం చూడు, పూల తోట చూడు, గోశాల చూడు, చక్కగా నీకు ఏం కావాలో రామాయణ గ్రంథం చూడు, భారతం చూడు, భాగవతం చూడు, ఇంట్లో ఎన్ని బొమ్మలు ఉన్నాయో చూడు, ఉలూకల బంధనం చూడు, అదిగో ఆ చిత్రపటం చూడు, పొన్న చెట్టు చూడు, పొన్న చెట్టు కింద కృష్ణుణ్ణి చూడు, కాళీయమర్దనం చూడు, కైలాసం చూడు, తాండవం చూడు, నటరాజుని చూడు, భైరవుణ్ణి చూడు, భృంగిని చూడు, శృంగిని చూడు, నీ ఇష్టం. దానికి ధార్మికమైన మేత వేస్తూ ఉండాలి. చెవి అసలు ఏం వినద్దంటే ఒప్పుకోదు. వినద్దని ఎవరన్నారు? భృంగావళీచమ కరందరసాను విద్ద జంగారగీతని నదై సహదేవనాయ. చూడు పక్షుల కూతలు. సుప్రభాతం, స్వామివారి నిద్ర మేల్కొనే సమయం అయింది, విను. ధార్మికమైన మేత దీనికి వెయ్యాలి. నోరు అసలు పెట్టనంటే కుదరదు. సాత్విక పదార్థం ఈశ్వరుడికి నివేదన చేసి మేత పెట్టాలి. ఇవన్నీ ఎటువంటివంటే మేత పెట్టి లొంగదీసి ఉంచాలి, వాటిని శోషింప చేయకూడదు. అలాగని వాటికి బలం ఎక్కువైపోయి మన మీద తిరగబడిపోకూడదు. అంత జాగ్రత్తగా పెట్టాలి. ఇవి దేనికి లొంగిపోతాయంటే అదిగో తత్పరః, ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచించే వాడి మీద ఇంద్రియములు దాడి చెయ్యలేవు. అవి సాత్వికములైపోతాయి వాటి ప్రవృత్తి. కాబట్టి తత్పరః సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి. ఒకసారి జ్ఞానం వచ్చిందా ఇక వాడికి అశాంతి అన్న మాట లేనే లేదు. వాడు శాంతి అనబడేటటువంటి మహాసముద్రమునందు కూర్చుని ఉంటాడు. ఎప్పుడూ శాంతి, ఎప్పుడూ శాంతి. వాడికి పిల్లల చేష్టితముల్లా ఉంటుంది. ఈ లోకాన్ని చూస్తే యానిశా సర్వభూతానాం తస్యా జాగ్రత్త సంయమీ అంటాడు గీతాచార్యుడు. ఏదో నా మనవలు ఉన్నారనుకోండి, తెలియనితనం, ఒక్కొక్కసారి ఏదో తాత ఇమ్మంటారు, ఇవ్వలేదనుకోండి ఒక్కడు కొడతారు నన్ను. వాడికి ఏం తెలుసు, వాడికి ఏం తెలియదు. ఓ నవ్వు నవ్వేస్తాను. నా శాంతికి వాడి చేష్టితములు భంగకరములు కావు, నా శాంతికి అవి మరింత ప్రోత్సాహకరములు. వాడికి ఏం తెలుసు అన్న భావన. అప్పుడు యువతల వాడి శాంతికి లోకములో జరుగుతున్నటువంటి విషయములు అశాంతికారకములు కావు. పాపం వీళ్ళందరూ ఒకనాడు ఎదుగుతారు, ఎదిగి వాళ్ళు కూడా శాంతి స్థానాన్ని చేరుతారంటాడు. ఎందుకంటే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనసు కదలికలు లేకపోవడమే శాంతి. అందుకే మీరు చూడండి, గాఢ నిద్ర పట్టిందండి అన్నారనుకోండి, ఎలా ఉందండి అన్నారనుకోండి, హాయిగా ఉందండి అంటాడు. గాఢ నిద్ర పట్టి ఎంత బాధపడిపోయానోనండి నిజంగా గాఢ నిద్ర వల్లని ఎవరైనా అంటాడా? గాఢ నిద్ర యందు ఏముండదంటే మనసు ఉండదు. నిద్ర లేచాడంటే మనసు లేస్తుంది, మనసు లేచిందంటే అల్లర్లు మొదలు. మనసు వశమై ఆత్మలోకి వెళ్ళి తురీయావస్థలోకి నిలబడ్డాడనుకోండి, అదే పరం శాంతి. అచిరేణ అధిగచ్చతి. ఆ శ్రద్ధ వైపుకి అడుగులు వేయడం మొదలుపెట్టినవాడు
బహు కొద్ది కాలంలోనే ఆ స్థాయిని పొందుతాడు, జీవన్ముక్తుడవుతాడు. ఇది చిట్ట చివరి ప్రయోజనం. శ్రద్ధ అన్న మాట లేకపోతే ఇవేవీ సంభవములు కావు. ఆ శ్రద్ధ అన్నది ఒకటి తనంత తాను నిలబడదు, దానికి పక్కన ఒక రాట కావాలి, అదే సహనం. ఆ ఓర్పు రెండు ఒడ్లుగా ఉండాలి. నది పెడుతోంది అనుకోండి, ఇటు ఒడ్డు ఉండాలి, ఇటు ఒడ్డు ఉండాలి. ఒకవైపే ఒడ్డు ఉంటే నది ఎలా రెండో వైపు ఊళ్ళోకి వస్తుంది. రెండు వైపులా ఒడ్లు ఉంటాయి. ఈ రెండు ఒడ్లలో ప్రియం శ్రియం మధ్యలో సంఘర్షణ వచ్చినప్పుడు తట్టుకోగలిగినటువంటి సహనం ఒకటి. రెండవది, ఎంత కష్టం రానివ్వండి, ఆ కష్టంలో కూడా నేను పట్టుకున్న ధర్మం నన్ను కాపాడుతుందని ధర్మం మీద నమ్మకంతో కష్టాన్ని తట్టుకోవడం కూడా సహనమే. అక్కడ బలం లేక కాదు సుమండి, ధర్మం మీద నమ్మకం, దానితో సహనం పడతాడు. తొందరపడి ఏమీ అండవు. ఆ ఓర్పు 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 మెల్లగా అది శ్రియంకి చిట్ట చివరి హద్దు అవుతుంది. అలాంటి వాళ్ళే మహాత్ములయ్యారు, జ్ఞాపకం పెట్టుకోండి. అది పట్టలేకపోయాడు అనుకోండి, అసలు సాధించలేడు. ఎవరో తెలుసా? సాధకుడు కాదు, ఈశ్వరుడు కూడా. ఇది ఎక్కడ వరకు వెళ్ళిపోతుందంటే, మనుష్యుడు కాదండి, ఈశ్వరుడు సాధించలేడు కొన్ని విషయాలు. అదేమిటంటే అలా ఉంటుందా అంటారేమో. మహాభారతంలో విరాట పర్వంలో తిక్కన గారు అద్భుతమైన పద్యం చేశారు. అందులో ఆయన అంటారు, నిషదాద్రియం దనిమిషవతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును హరి వామనావతారంబున అవతారమై జనని గర్భదేశంబున ఉండుటయును జనని ఊరు ప్రదేశంబునందు అతి నిగూఢంబుగా ఔర్వుండు దాగుటయును ధేను శరీర విలీనుడై రహస్యచర్య మార్తాండుండు అజ్ఞాతచర్య మార్తాండుండు సలుపుటయును వినమే. ఇట్లు వీరులు పగపడి తమకు అగ్గమైన తరి జయించరెట్లు ప్రబల రిపుల నీవును ఆపద కూర్చికొనుచు భంగపాటు తీర్చుకునుము అంటాడు. పాండవులు అజ్ఞాతవాసం మొదలు పెడుతుంటే పురోహితుడు ధౌమ్యుడు చెప్తాడు ఈ మాట. చెప్తూ, ఓర్పు లేని నాడు సాధించలేరు. ఆ ఓర్పు ఉండాలి మనిషికి. ఓర్పే దేన్నైనా సాధించడానికి హద్దు అని చెప్తూ, నిషదాద్రియం దనిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును. ఒకానొకప్పుడు వృత్రాసుర సంహారం చేశాడు దేవేంద్రుడు. వృత్రాసురుడు ఆయన బ్రహ్మాంశ సంభవుడు. ఆ కారణం చేత ఆయనకి బ్రహ్మహత్యాపాతకం పట్టుకుంటే ఎలా ఇంద్ర పదవిలో ఉండడం సాధ్యం కాదు. ఆ బ్రహ్మహత్యాపాతకం వెంట తరుగుతోందని నిషద పర్వతం మీదకి వెళ్ళిపోయి ఆయన తలదాచుకుని ఉండిపోయి ఓర్పు పట్టాడు. మళ్ళీ కాలం కలిసి వచ్చే వరకు ఓర్పు పట్టాడు కాబట్టి నహుషుడు పతనం అయ్యాడు. ఇంద్రుడు మళ్ళీ ఇంద్ర పదవిలోకి వచ్చి కూర్చున్నాడు. ఆ ఓర్పు లేకపోతే మాలీసించే సౌఘలే ఋతువాయే ఫల్హోయే. ఓర్పు లేనివాడికి ఫలితాలు రావు. ఉత్తరక్షణం నేను ఇలా పెట్టుబడి పెడితే అలా రావాలన్నవాడు ఎప్పుడైనా ప్రమాదంలో ఇరుక్కుంటాడు. అందుకే ఆరుగాలం శ్రమించి సంపాదించుకోవడం అలవాటైన రైతు ఎప్పటికైనా సరే ప్రశాంతంగానే ఉంటాడు. శ్రమపడి ఓర్పు పక్కన ఉంటే వాడు జీవితంలో వృద్ధిలోకి రాకపోవడం అన్న మాట ఉండదు. వాడు వృద్ధిలోకి వస్తాడు. అందుకని నిషదాద్రియం దనిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును హరి అవతారమై వామనాకారమున తల్లి గర్భంబున ఉండుటయును. ఎవరు? సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. ఒకనాడు సంక్లిష్టమైన పరిస్థితి ఏర్పడిపోయింది. దేవతలకి తల్లి అదితి. అదితి కశ్యప ప్రజాపతికి భార్య. రాక్షసులకు తల్లి దితి. దితి కూడా కశ్యప ప్రజాపతికి భార్య. గురువుగారి అనుగ్రహంతో ఆ బలిచక్రవర్తి గొప్ప యజ్ఞం చేసి విశ్వజిత్ యాగం చేసి దేవేంద్రుడిని పదవి నుంచి తొలగించి తాను దేవేంద్ర పదవి పొందాడు. శ్రీ మహావిష్ణువుకి పెద్ద విషయం కాదు. బలిచక్రవర్తి రాక్షసాంశ సంభూతుడు కాబట్టి ఆయన్ని సంహారం చేసేసి రాజ్యాన్ని ఇంద్రుడికి ఇచ్చేయచ్చు. కానీ సంకటం ఎక్కడొచ్చిందంటే, బలిచక్రవర్తికి తాతగారు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు మహాభక్తుడు. బలిచక్రవర్తి జోలికెడితే ప్రహ్లాదుడు వస్తాడు. ప్రహ్లాదుడు వస్తే ఎలా? అంతటి మహాభక్తుడు వచ్చి నిలబడితే ఆయన మనవణ్ణి ఎలా చంపుతాడు? పైగా మనవణ్ణి చంపేస్తే ప్రహ్లాదుడు వచ్చి ఏడుస్తూ నిలబడ్డాడు అనుకోండి, నిన్ను నమ్మాను ఈశ్వరా, నా మనవణ్ణి చంపావా అన్నాడు అనుకోండి, ఏం చేయాలి?
అప్పుడు ఈశ్వరుడికి కూడా సాధనం ఏమైందో తెలుసా? ఓర్పే. అందరికీ ఇవ్వగలిగినటువంటిది లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవికి భర్త అయిన అటువంటి వాడు చెయ్యి చాపి ఓర్పుతో బలిచక్రవర్తి ముందు దానం పుచ్చుకొని ఇచ్చాడు. మళ్ళీ తీసుకెళ్ళి ఉపేంద్రుడు అంటే ఇంద్రుడికి తమ్ముడై ఇంద్రుడికి ఇచ్చాడు. ఓర్పు పట్టాడా లేదా? ఆయన కర్మ అమ్మ కడుపులో పడుకోవలసిన అవసరం ఆయనకి ఏమిటి? శ్రావణ ద్వాదశి నాడు శ్రవణనభిజిత్ సంజాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టె వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్ అన్నారు పోతన గారు. ఓర్పు పట్టి అమ్మ కడుపులో పడుకొని అదితికి కొడుకుగా వచ్చి ఉపనయనం చేసుకుని బ్రహ్మచారి వేషంలో బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి యజ్ఞం చేస్తుంటే నాకు 3 అడుగుల నేల ఇవ్వయా అని చెయ్యి చాపి యాచించి పుచ్చుకొని భూమ్యాకాశములను కొలిచి బలిని పాతాళలోకానికి తొక్కి పుచ్చుకున్నటువంటి ఆ స్వర్గలోకాన్ని దేవేంద్రుడికి ఇచ్చాడు. ఓర్పు పడితేనైనా సాధించాడు? ఓర్పు లేకుండా సాధించగలరా? ఓర్పు లేకుండా ఏ మనిషి కూడా ఏదీ సాధించలేడు. అందుకే ఎప్పుడైనా సరే మొట్టమొదట ఉండవలసినది ఇది ఓర్పు. ఆ సహనం లేదు. ఓర్పు ఉండడం ఒకెత్తు, అన్నిటికన్నా పరిశీలించుకోవాల్సింది కాపక్ష్యంతో బ్రతకకూడదు. ఇంకా బతికున్నంతకాలం అవతల వాళ్ళని మోసగించే బుద్ధితోనే ఉండకూడదు. అందుకే ఆ ఓర్పు అన్నది లేకపోతే, ఆ శాంతం లేకపోతే ఎవరూ ఏదీ సాధించలేరు. త్యాగరాజస్వామి అంతటి వారు కీర్తన చేస్తూ శాంతము లేక సౌఖ్యము లేదు సారసాదళానయన అంటారు. అందుకే అసలు ఆ శాంతం లేదనుకోండి, ఆ ఓర్పు లేదనుకోండి, ఇలా చేస్తే అలా ఫలితాలు వచ్చేయాలి అనుకున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి ఏమీ సాధించలేడు జీవితంలో. సహనంతో నిలబడగలిగినటువంటి వాడెవరో వాడే లౌకికంగా కూడా ఏ విషయాన్నైనా సాధిస్తాడు. ఎవడికి ఆ శ్రద్ధ సహనము రెండూ కలిసి ఉంటాయో అప్పుడు ఆ శ్రద్ధ ఊంచుకుంటుంది, బాగా నిలబడుతుంది. ప్రియంని తిరస్కరించి శ్రియంని కోరుకుంటుంది. అది పతాక స్థాయిలో నిలబడిపోతే దాని చరమ ప్రయోజనం ఏమి? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అచిరేణాధిగచ్చతి. చిట్ట చివర పరమ ప్రశాంతమైనటువంటి స్థితిని పొందుతాడు. అదే జీవన్ముక్తుడు అంటారు. ఆ తర్వాత శరీరం కూడా పతనమైతే విదేహమోక్షం అంటారు. ఇక శరీరంతో కూడా సంబంధం లేదు, అంతటా నిండి నిబిడీకృతమైన ఆత్మగా నిలబడిపోతాడు. ఆ జీవ బ్రహ్మైక్య సిద్ధికి కూడా ఏ 2 సోపానములు, ఏ 2 అడుగులు ప్రస్థానం అంటారు. నడక నడవాలి అంటే ఒక కాలే ఉందనుకోండి, కుంటి నడక అవుతుంది. 2వ కాలు లేదు, ఎలా నడుస్తాడు? 2 కాళ్ళు ఉంటే ఒక కాలు మీద ఉంచుకుంటాడు, ఓ కాలు ముందుకేస్తాడు. ముందుకేసిన కాలు మీద ఉంచుకొని 2వ కాలు ఎత్తి ముందుకేస్తాడు. ఇప్పుడు ప్రస్థానం నడక. శ్రద్ధ సహనం ప్రస్థానం దేనివైపు? పరమాత్మ వైపు. ఈ నడక చివరికి లక్ష్యాన్ని చేరుకున్నట్టు శ్రద్ధ సహనం కలిసి పరమాత్మ వైపుకి ప్రస్థానం చేయిస్తాయి. అందుకే ఆ 2 అంత గొప్పవని, ఆ 2 అందరూ పొంది ఉండాలని మనుష్యుడై పుట్టిన ప్రతివాడు ఈ 2 మీద దృష్టి పెట్టకపోతే సాధించవలసినటువంటి పరమ ప్రయోజనం పాడైపోతుందని ఉదారుడై మహాపురుషుడైనటువంటి సాయిబాబా గారు మనందరికీ ప్రబోధం చెయ్యడానికి ఆయన అవతారమునకు ప్రధానమైనటువంటి సందేశాత్మక వాక్యములుగా ఎక్కడ ఉన్నా అటు ఇటు శ్రద్ధ సహనం ఈ 2 ఉన్నాయి అంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కసారి జన్మ ప్రయోజనాన్ని జ్ఞాపకం చేసుకొని, స్వామి మీరే అనుగ్రహించి మాకు ఆ శ్రద్ధ సహనముల యందు నిలబడగలిగిన శక్తినిచ్చి శ్రేయో మార్గమునందు పయనింపచేయుదురుగాక అని వారికి మనం నమస్కారం చేయవలసి ఉంటుంది. అంత గొప్ప విశేషం. నా సాధ్యమైనంత వరకు 3 రోజులలో నేను ఎంతవరకు దాన్ని ఆవిష్కరించగలనో ఈశ్వరుడు నా చేత పలికించినంత మేర పలికాను. కాబట్టి మీ అందరూ
ప్రశాంతంగా దాని గురించి అంత జిజ్ఞాసతో తెలుసుకోవాలి, ఆచరించాలి అని అంత కృతనిశ్చయంతో, ఇంత నిశ్శబ్దంగా, అంత సౌకర్యంగా మీకు యథార్థానికి కూర్చోడానికి నిలబడడానికి అవకాశం లేకపోయినా విన్నారు అంటే మీరు ఎంత శ్రద్ధ కలిగిన వారు అనడానికి ఇది ఒక తార్కాణం. దీనికి కదు నిజంగా మహానుభావుడు ఆయన సంతోషించేది. ఆయన సంతోషించేది ఏమైనా ఉంటే ఇదిగో ఇలాంటి వాటికి ఆయన సంతోషిస్తారు. ఒక గురువుకి శాంతి సంతోషం దేనివల్ల? శిష్యుల మార్గంలో వెళుతున్నప్పుడు కదూ. కాబట్టి మీ అందరూ అంత క్రమశిక్షణతో ఉన్నందుకు, అంత జిజ్ఞాసులై విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనములను ఆవిష్కరిస్తూ, మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.